Hi viewers, this is Sukanya from Sri Media. ఈ రోజు మన ముందున్నారు డాక్టర్ ప్రదీప్ వెంట్రపాటి, కన్సల్టెంట్ మెడికల్ అండ్ హెమటో ఆంకాలజీ, ఏరియాస్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ బ్రెస్ట్ అండ్ గైనిక్ ఆంకాలజీ అండ్ థొరాసిక్ ఆంకాలజీ, హెడ్ అండ్ నెక్ న్యూరో ఆంకాలజీ, పర్సనలైజ్డ్ మెడిసిన్, ఇమ్యూనోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ, హెమటలాజికల్ క్యాన్సర్స్. నమస్తే సార్. నమస్తే సార్, లంగ్ క్యాన్సర్ అనే జబ్బుని మనం ఎంత కామన్గా చూస్తుంటాం? లంగ్ క్యాన్సర్ అనే మహమ్మారి ఈ ప్రపంచంలోకెల్లా చాలా కామన్ క్యాన్సర్. ప్రతి ఏటా లంగ్ క్యాన్సర్ వల్ల సుమారుగా 25 లక్షల మంది కొత్త క్యాన్సర్ పేషెంట్స్ వస్తూ ఉంటారు. ప్రతి ఏటా సుమారుగా 18 లక్షల మంది లంగ్ క్యాన్సర్ వల్ల చనిపోతూ ఉంటారు. సో ప్రపంచంలో ఇదే కామన్ క్యాన్సర్ కింద మనం పరిగణించాలి. సార్, మన దేశంలో కూడా ఇది కామనేనా? ఎస్, మన దేశంలో కూడా మగవాళ్ళలో అన్నిటికంటే ఎక్కువగా వచ్చే క్యాన్సర్ ఈ లంగ్ క్యాన్సర్ ప్రజెంట్ సినారియోలో. అలాగే లేడీస్లో కూడా బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత లంగ్ క్యాన్సర్ అనేది చాలా కామన్. మన దేశంలో ప్రతి ఏటా క్యాన్సర్ వల్ల చనిపోయే పేషెంట్లో మనం చూసినట్లయితే 8.1% మంది లంగ్ క్యాన్సర్ వల్ల చనిపోతూ ఉంటారు. సార్, అసలు ఈ లంగ్ క్యాన్సర్ ప్రాబ్లం అంటే ఏంటి? సో లంగ్ క్యాన్సర్ గురించి ముందు మనం తెలుసుకునే ముందు అసలు క్యాన్సర్ అంటే ఏంటో మనం చూద్దాం. ఓకే. ఇప్పుడు మనం ఒక బిల్డింగ్ కనుక చూసినట్లయితే అందులో మనం ఇటుకలు పేర్చి ఒక బిల్డింగ్ కడతాం. సో మన బిల్డింగ్కి ఇటుకలు ఎలాగో అలాగే మన శరీరానికి కణాలు అలాగా. మన బాడీ అంటే ఒక కణాల యొక్క సమూహం. అన్ని కణాలు కలిస్తే మనం ఇంత శరీరం అవుతుంది. ఇప్పుడు బిల్డింగ్ అనేది పెద్దదవుతూ ఉంది అంటే దాంట్లో అర్థం ఉన్న ఇటుకల సైజు పెరగదు, ఆ ఇటుకల సంఖ్య పెరుగుద్ది. అలాగే మనం పుట్టినప్పుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనం ఒక్క కణంగా మొదలవుతాం. ఆ ఒక్క కణం పుట్టినప్పుడు కొన్ని కోట్ల కణాలుగా అవుద్ది. తర్వాత కొన్ని ఏళ్ల తరబడి మనం పెరిగిన తర్వాత ఈ సైజు వచ్చేసరికి కొన్ని లక్షల కోట్ల కణాలుగా మన శరీరంలో తయారవుతాయి. అయితే ఇప్పుడు ఈ కణం ఒక్క కణం ఇన్ని కోట్ల కణాలుగా ఎలా మారింది అంటే ఆ కణం యొక్క లక్షణం ఏంటంటే ఒక్క కణం ఆ తర్వాత కణాలను పుట్టిస్తుంది. అంటే ఒక కణం 2 అవుద్ది, 2 4 అవుద్ది, 4 8 అవుద్ది, 8 16, అలా సోవాన్. అలా ఒక కణం డబల్ అవ్వడం వల్ల మన శరీరం సైజ్ అనేది పెరుగుతుంది. అలా మనం పెద్ద అయిపోయేసరికి మన శరీరంలో ఉన్న కణాలు అలా డబల్ అవ్వడం చాలా వరకు ఆగిపోతాయి. చాలా కణాలు ఇంకా 1 2 అయ్యే లక్షణం అనేది కోల్పోతాయి. అయితే ఎప్పుడైతే ఈ కణాలకి ఏదో ఒక కణానికి మళ్ళీ ఇలా 1 2 అయ్యే లక్షణం వెనక్కి వస్తుందో అప్పుడు అది మనం క్యాన్సర్ కణంగా మారిందని పరిగణిస్తాం. ఎందుకు జరిగింది అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. కొన్నిసార్లు మనకి కారణాలు తెలియకపోవచ్చు కూడా. కానీ మళ్ళీ 1 2 అవ్వడం అనే లక్షణం మళ్ళీ ఆ కణం కనుక పొందినట్లయితే అది క్యాన్సర్ కణంగా మారినట్టు మనం పరిగణిస్తాం. ఎందుకంటే ఈసారి అది 1 2 2 4 4 8 అలా పెరుగుతూ దానికి ఇంకా అంతు లేకుండా డివైడ్ అవుతూనే ఉంటుంది. ఇప్పుడు మన శరీరంలో రకరకాల అవయవాలు ఉంటాయి. ఒకటి లంగ్ అవ్వచ్చు, లివర్ అవ్వచ్చు, పేగులు అవ్వచ్చు. అన్నిట్లోనూ సపరేట్గా కణాలు ఉంటాయి. ఏ అవయవంలో కణం కనుక అది క్యాన్సర్ కణంగా మారితే మనం ఆయా క్యాన్సర్ అంటాం. అంటే ఇప్పుడు లంగ్ క్యాన్సర్ అంటే ఏంటంటే మన ఊపిరితిత్తులో ఏదో ఒక కణం ఇలా మళ్ళీ 1 2 అయ్యే లక్షణం మనం పొందినట్లయితే దీన్ని మనం సెల్ డివిజన్ అని నార్మల్ ప్రాసెస్గా అంటాం. అలా పొందినట్లయితే అది కూడా కంట్రోల్ అవ్వకుండా నాన్ స్టాప్గా అలా పెరుగుతూ ఉంటే అది కొన్ని వందల్లోకి వెళ్తుంది, కొన్ని వేలల్లోకి వెళ్తాయి, లక్షలు కోట్లలోకి వెళ్ళిపోయేసరికి ఒక గడ్డ కింద మారుతుంది. అప్పుడు మనం లంగ్ క్యాన్సర్గా మనం పరిగణిస్తాం. ఇప్పుడు లంగ్లో ఈ గడ్డ వచ్చింది కాబట్టి మనం దీన్ని లంగ్ క్యాన్సర్ అని పేరు పెడతాం. అదే వేరే అవయవంలో వస్తే ఇప్పుడు పేగులు వస్తే పేగు క్యాన్సర్ అంటాం, పొట్టలో వస్తే పొట్ట క్యాన్సర్ అంటాం, అంతే. ఓకే సార్, ఈ లంగ్ క్యాన్సర్ ఎందువల్ల వచ్చే అవకాశం ఉందంటారు? ఈ లంగ్ క్యాన్సర్ అనేది ప్రపంచంలో ప్రధానంగా ఒకటే కారణం, అది స్మోకింగ్. సో సిగరెట్ స్మోకింగ్ వల్ల కానీ బీడీ స్మోకింగ్ వల్ల కానీ ఈ లంగ్ క్యాన్సర్ అనేది 80 నుంచి 90% మంది వ్యక్తుల్లో వస్తుంది. స్మోకింగ్ కాకుండా వేరే కారణాలు ఏదైతే ఉంటాయో అవి చాలా తక్కువ శాతం క్యాన్సర్ కారకం అవుతాయి. సో ముఖ్యంగా దీనికి ప్రధానమైన కారణం స్మోకింగ్ కింద మనం పరిగణిస్తాం. సార్, లంగ్ క్యాన్సర్కి స్మోకింగ్ కాకుండా ఇంకా ఏమైనా కారణాలు ఉన్నాయా? ఎస్, స్మోకింగ్ అనేది ప్రధానమైన కారణమైన స్మోకింగ్ చేయని వాళ్ళలో కూడా మనం చాలాసార్లు లంగ్ క్యాన్సర్ అనేది చూస్తూ ఉంటాం. సో అందులో ప్రధానంగా స్మోకింగ్ చేయకపోయినా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పక్కన ఉన్నవాళ్ళు స్మోకింగ్ ఎక్కువ చేయడం వల్ల వీళ్ళకి సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎక్స్పోజర్ వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎయిర్ పొల్యూషన్ వల్ల కూడా క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే
కట్టెల పొయ్యలు ఉంటాయి చూసారా, మ్మ్. అందులో నుంచి వచ్చే స్మోక్ వల్ల కూడా కొన్నిసార్లు లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. మనం చూసినట్టు ఇంకొంచెం డీప్గా చూసినట్లయితే రేడియేషన్ ఎక్స్పోజర్ అంటే రేడియేషన్ అనే కిరణాలు వస్తాయి. అది కొన్నిసార్లు ఈ సిటీ స్కాన్స్ వల్ల కానీ లేకపోతే రేడియేషన్ కాంపౌండ్స్ వల్ల కానీ దానివల్ల వచ్చే రేడియేషన్ వల్ల కూడా ఈ లంగ్ క్యాన్సర్ అనేది డెవలప్ అవ్వచ్చు. యాస్బెస్టాస్ అని ఒక కాంపౌండ్ ఉంది. ఓకే. యాస్బెస్టాస్ అనేది మీరు వినే ఉంటారు. సో దానికి ఆ డస్ట్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళలో కూడా మనం కొన్నిసార్లు లంగ్ క్యాన్సర్ చూస్తూ ఉంటాం. ఓకే సార్, యాస్బెస్టాస్ అంటే ఏంటి? సో యాస్బెస్టాస్ అంటే మీరు చూసే ఉంటారు, ఇదివరకు చాలాసార్లు షెడ్స్ కప్పుల పైన రేకుల షెడ్లు అవి ఉంటాయి. మ్మ్. సో అందులో యాస్బెస్టాస్ అనే మెటీరియల్ చాలాసార్లు వాడుతూ ఉంటారు. ఆ తయారీలో ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అందులో చాలా డస్ట్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. ఈ డస్ట్ ఎవరైతే పనిచేస్తున్నారో ఆ ఫ్యాక్టరీస్లో ఆ డస్ట్ పీల్చుకున్న వాళ్ళు కూడా ఈ యాస్బెస్టాస్ వల్ల క్యాన్సర్ అనే లంగ్ క్యాన్సర్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, లంగ్ క్యాన్సర్ ఇబ్బందులు రాకముందే మనం కనిపెట్టవచ్చా? సో ఏ ఇబ్బంది రాకముందు కూడా ఒకవేళ లంగ్ క్యాన్సర్ కనుక మన బాడీలో డెవలప్ అయినట్లయితే అది మనం కనిపెట్టే ఛాన్స్ ఇప్పుడు ఉంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే లంగ్ అనేది అంటే ఊపిరితిత్తులు అనేవి మన శరీరం లోపల ఎక్కడో ఉంటాయి. ఇప్పుడు వేరే అవయవాలు కానీ చూసినట్లయితే బ్రెస్ట్ కానీ నోరు కానీ అందులో వచ్చిన గడ్డలు మనకి వెంటనే తెలిసిపోద్ది. మనకు పెద్ద ఇబ్బంది లేకపోయినా చిన్న గడ్డ వచ్చిందంటే మనం వెంటనే కనిపెట్టగలం. అయితే ఈ ఊపిరితిత్తుల్లో అలా చిన్న గడ్డ ఏమైనా తయారైనట్లయితే మనకి తెలియదు, ఎందుకంటే దానికి ఇబ్బందులు ఏమీ రావు కాబట్టి. అయితే ఇప్పుడు మనం కనిపెట్టింది ఏంటి అంటే ఎవరైతే స్మోకింగ్ ఎక్కువ చేస్తారో అంటే కనీసం 20-30 ఏళ్ళు స్మోకింగ్ చేసిన వాళ్ళు, కనీసం రోజుకి ఒక ప్యాకెట్ అన్నా తాగుతున్న వాళ్ళు, వాళ్ళకి లంగ్ క్యాన్సర్ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుందని మనం ఇందాక అనుకున్నాం. కాబట్టి వీళ్ళకి సంవత్సరానికి ఒకసారి ఛాతీకి సిటీ స్కాన్ కనుక చేసినట్లయితే వాళ్ళకి కంప్లైంట్స్ రాకముందే మనం లంగ్ క్యాన్సర్ ఒకవేళ ఉంటే మనం పసిగట్టచ్చు. ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే లంగ్ క్యాన్సర్ చిన్నగా ఉన్నప్పుడే మనం కనిపెట్టినట్లయితే దానికి ట్రీట్మెంట్ చేయడం చాలా ఈజీ, ప్రాణాలు కాపాడడం చాలా ఈజీ, ట్రీట్మెంట్ కూడా చాలా సులువుగా అయిపోతుంది. ఇబ్బందులు వచ్చేసరికి ఒక్కోసారి చాలాసార్లు లేట్ అయిపోవచ్చు. ఇబ్బందులు అంటే పేషెంట్కి బయటికి ఆ క్యాన్సర్ వల్ల ఇబ్బంది బయటకు వస్తుంది, బయటపడుతుంది, కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, తర్వాత మనం మాట్లాడుకుంటాం ఇలాగో. అలాంటి ఇబ్బందులు వచ్చేసరికి చాలా లేట్ అయిపోవచ్చు, ఎందుకంటే అప్పుడు మనం ట్రీట్మెంట్ చేయలేని పరిస్థితి ఉండొచ్చు. ముందే కనుక మనం గడ్డ కనిపెట్టగలిగినట్లయితే లంగ్లో డెవలప్ అవుతుందని దాన్ని మనం సులువుగా తీసి పారేయచ్చు. సో అందుకని మనం ముందే కనిపెట్టాలనుకుంటున్నాం. దానికి మార్గం ఏంటంటే సంవత్సరానికి ఒకసారి సిటీ స్కాన్ చేస్తే ఛాతీకి మనం త్వరగా కనిపెట్టే అవకాశం. ఓకే సార్, లంగ్ క్యాన్సర్ ఉన్న వాళ్ళలో ఎలాంటి ఇబ్బందులు రావచ్చు? సో లంగ్ క్యాన్సర్ అనే జబ్బు వల్ల వచ్చే ఇబ్బందులు ఏవో వేరుగా ఉండే ఇబ్బందులు అయితే కాదు. మనకి రోజు చూస్తున్న ఇబ్బందులు ఏవైతే ఉంటాయో అంటే వేరే జబ్బుల వల్ల ఇబ్బందులు ఏవైతే వస్తాయో లంగ్ క్యాన్సర్లో కూడా ఇంచుమించు అలాంటి ఇబ్బందులే ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లంగ్లో ఏమన్నా గడ్డ ఉంటే మన బాడీ ఏం చేస్తుంది అంటే వెంటనే ఆ గడ్డని బయటికి పంపించేయడానికి ట్రై చేస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆహారం తీసుకుంటున్నాం, పొరపాటున మన ఆహారం ఏదైనా గొంతులోకి వెళ్ళిపోయింది, ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయింది, వెంటనే మనం ఏం చేస్తాం, మన బాడీ ఏం చేస్తుంది, వెంటనే దగ్గేస్తుంది అది బయటికి పంపించేయడానికి. ఎందుకంటే ఆహారం అనేది మనకి ఊపిరితిత్తులోకి వెళ్ళకూడదు కాబట్టి. లంగ్ క్యాన్సర్లో కూడా ఏం జరుగుతుందంటే గడ్డ ఏమైనా ఊపిరితిత్తుల్లో తయారైనప్పుడు మన శరీరం ఏమనుకుంటుందంటే ఏదో బయట నుంచి పడింది, దాన్ని వెంటనే బయటికి పంపించేయాలి. సో అలా చేసినప్పుడు ఏమవుద్ది అంటే కంటిన్యూస్గా దగ్గు వస్తూనే ఉంటుంది, కానీ ఆ గడ్డ అనేది అక్కడ అతుక్కుపోయి ఉండడం వల్ల అది బయటికి రాదు. సో దగ్గు అనేది అలా ఉంటూనే ఉంటుంది. సో దగ్గు అనేది చాలా కామన్గా మనం చూస్తూ ఉంటాం. ఒకవేళ ఆ గడ్డ బాగా పెద్ద అయిపోయింది, లేక ఆ గడ్డ వల్ల వాటర్ వచ్చేసి లంగ్ అంతా వాటర్ నిండిపోయింది అంటే అప్పుడు మనకి ఏదైతే మన ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం ఊపిరితిత్తుల్లోకి సరిపడా ఆక్సిజన్ వెళ్ళకపోవచ్చు. దానివల్ల ఏమవుతుంది, మనం కూర్చున్నప్పుడు బాగానే ఉంటుంది, కానీ మనం ఏమైనా మెట్లు ఎక్కినప్పుడు లేకపోతే పరిగెత్తినప్పుడు వెంటనే మనకి సరిపడా ఆక్సిజన్ అందక మనకు ఆయాసం వస్తుంది. అలాగే ఒక్కోసారి గడ్డ పక్కనే ఉన్న గుండె నొక్కొచ్చు, దానివల్ల నొప్పి రావచ్చు. ఓకే, ఛాతీ నొప్పిలాగా రావచ్చు, అంటే హార్ట్ అటాక్ అప్పుడు ఎలాంటి నొప్పి అయితే వస్తుందో అలాంటి నొప్పులు రావచ్చు ఒక్కోసారి. అలాగే ఒక్కోసారి ఊపిరితిత్తుల నుంచి గడ్డ వేరే చోటకి స్ప్రెడ్ అవ్వచ్చు, లేకపోతే ఒక్కోసారి గుండె పైన ఉన్న రక్తనాళాన్ని నొక్కేయచ్చు. దానివల్ల ఏమవుద్దంటే
ఈ తలపైపు భాగం నుంచి ఉన్న రక్తం అంతా గుండెలోకి వెళ్ళాల్సిందిగా కదా, ఆ రక్తం అందులోకి వెళ్ళలేకపోవడం వల్ల ఈ గడ్డ అడ్డుపడడం వల్ల మన ఫేస్ అంతా ఉబ్బిపోవచ్చు. ఓకే, ఓన్లీ ఫేస్ చేతులు ఉబ్బితే కానీ కాళ్ళు బాగానే ఉంటాయి. సో దాన్ని ఎస్విసివా అంటాం. అలాంటి పరిస్థితి కూడా రావచ్చు. ఒక్కోసారి గడ్డ లంగ్స్ నుంచి బయటికి వెళ్ళిపోతుంది అనుకోండి, అంటే వేరే అవయవంలోకి వెళ్తుంది. ఎముకల్లోకి వెళ్ళొచ్చు, లివర్లోకి వెళ్ళొచ్చు, బ్రెయిన్లోకి వెళ్ళొచ్చు. సో ఆ యొక్క ఆర్గాన్ వల్ల వచ్చే సిమ్టమ్స్ వస్తాయి. అంటే లివర్లోకి వెళ్తే మనకు జాండీస్ రావచ్చు. అలాగే ఎముకల్లోకి వెళ్తే ఎముకలు నొప్పి రావచ్చు, ఒక్కోసారి ఎముకలు ఫ్రాక్చర్ అయ్యి ఇరిగిపోవచ్చు. అలాగే బ్రెయిన్లోకి వెళ్తే ఒక్కోసారి ఫిట్స్ రావచ్చు, తలనొప్పి, వాంతులు, ఇలా వగేరా వగేరా కంప్లైంట్స్ అన్నీ రావచ్చు. ఓకే సార్, లంగ్ క్యాన్సర్ వచ్చిందని ఎలా కన్ఫర్మ్ చేస్తారు? గుడ్ క్వశ్చన్. సో ఇప్పుడు ఇందాక నేను మీకు స్టార్టింగ్లో అసలు క్యాన్సర్ అంటే ఏంటో చెప్పాను. క్యాన్సర్ అంటే ఒక కణం డబుల్ అయ్యి ఆ 2 కణాలు మళ్ళీ డబుల్ అయ్యి అలా పెద్దగా అవడం వల్ల ఒక గడ్డగా తయారవుతుంది. అయితే ఇప్పుడు బయట నుంచి చూస్తే మనం దాన్ని ఒక గడ్డగా చూడగలం అంతే. కానీ కణం అనేది చాలా చిన్నది. అంటే సుమారు దాని సైజు 15 మైక్రోమీటర్స్ ఉంటుంది. అంటే మన కంటికి కనిపించదు. కణం అనేది మన కంటికి కనిపించదు. మనం ఆ కణాన్ని చూస్తే కానీ మనం అది క్యాన్సర్ కాదో మనం చెప్పలేం. ఎందుకంటే ఆ కణాన్ని మనం చూస్తేనే, అది మైక్రోస్కోప్లో చూస్తేనే మనం ఓకే ఇది క్యాన్సర్ కణం, ఇది మన శరీరంలో నార్మల్ కణం కాదు అని మనం కన్ఫర్మ్ చేయగలం. అంతేగాని మనం స్కాన్లో చూసో లేకపోతే ఇదేంటే ఎక్స్రేలో చూసో మనం ఇది క్యాన్సర్ అని మనం చెప్పలేం. సో మరి అప్పుడు నేను ఏం చేయాలి? ఏదైతే మనకి స్కానింగ్లో గడ్డ కనిపిస్తుందో ఆ గడ్డ నుంచి మనం ఒక మొక్క శాంపుల్ తీయాలి. శాంపుల్ తీసి మనం మైక్రోస్కోప్లో చూడాల్సిన అవసరం ఉంటుంది. చూసిన వెంటనే ఒకవేళ నాకు అవి క్యాన్సర్ కణాల కింద కనిపిస్తే నేను ఓకే ఇది క్యాన్సర్ అని నేను చెప్పగలను. సో ఈ టెస్ట్నే మనం బయాప్సీ అంటాం. ఈ మొక్కను ఎలా తీస్తామనేది మనం కొంచెం కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్ అయినా మీకు ఒక ఐడియా అయితే నేను చెప్పగలను. సో ఇప్పుడు ఊపిరితిత్తుల్లో మనకి గడ్డ ఉంటే మనం ఏం చేస్తామంటే సూదిని డైరెక్ట్గా మనం సిటీ స్కాన్లో చూస్తూ గడ్డ ఎక్కడ ఉందో అందులోకి సూది పెట్టి చిన్న మొక్క తీసి మన శాంపుల్ తీయచ్చు. మనం దీన్ని సిటీ గైడెడ్ బయాప్సీ అంటాం. లేదా మన ఏదైతే విండ్ పైప్ అంటే గాలి వెళ్ళే పైప్ ఉంటుందో లంగ్స్లోకి, ఆ పైపులకి దగ్గరగా గడ్డ ఉంటే నేను ఒక కెమెరా ద్వారా ఈ పైప్లోకి ఎంటర్ అవుతాను. ఓకే, ఓ పైప్తో పాటు కెమెరా పెట్టి దాన్ని ఎంటర్ అవుతాం. ఎక్కడైతే నాకు ఆ పైప్ పక్కన గడ్డ కనిపిస్తుందో అక్కడి నుంచి నేను సూది పెట్టి నేను తీస్తాను. దాన్ని బ్రాంకోస్కోపీ గైడెడ్ బయాప్సీ అంటాం. సో ఎలా అయినా సరే ఒక బయాప్సీ ప్రొసీజర్ అంటే అక్కడి నుంచి ఒక శాంపుల్ తీయడం, ఒక మొక్కతో శాంపుల్ ఒక సూదితో మనం శాంపుల్ తీసి మనం మైక్రోస్కోప్లో చూసి మనం కన్ఫర్మ్ చేస్తాం. ఒక్కోసారి ఆల్రెడీ మనకి లివర్లోకి స్ప్రెడ్ అయిపోయిందని తెలిసింది అనుకోండి, డైరెక్ట్గా మనం లివర్ నుంచి కూడా మొక్క తీసి మనం టెస్ట్ చేయొచ్చు లంగ్స్లోకి వెళ్ళకుండా. ఓకే, ఏది ఏమైనా ఈ ప్రొసీజర్ని మనం బయాప్సీ అంటాం. బయాప్సీతోనే మనం క్యాన్సరా కాదని మనం కన్ఫర్మ్ చేయగలం. ఇంకే టెస్ట్తోనే మనం కన్ఫర్మ్ అయితే చేయలేం. సార్, లంగ్ క్యాన్సర్లోని ఎన్ని స్టేజెస్ ఉన్నాయి? అలానే ఒక పేషెంట్ ఏ స్టేజ్లో ఉన్నాడని మనం ఎలా నిర్ధారించుకోగలుగుతాం? సో ఏ క్యాన్సర్లో అయినా కూడా సుమారుగా మనం మాట్లాడుకునేది 4 స్టేజెస్ కింద మాట్లాడతాం. ఎందుకు అనేది కూడా మీకు చెప్తాను. అలాగే ఏ స్టేజ్లో ఉన్నదనేది మనం ఎలా తెలుసుకోవడం కూడా మనం ఎలా తెలుసుకోవాలో చెప్తాం. అసలు స్టేజ్ అంటే ఏంటి? స్టేజ్ అంటే ఏంటంటే ఈ జబ్బు ఏదైతే మనం మాట్లాడుకుంటున్నామో అది మొదలైన చోటే ఉందా లేకపోతే అక్కడి నుంచి వేరే చోటికి స్ప్రెడ్ అయిందా అని తెలుసుకోవడం కోసం మనం స్టేజ్ అనే ఒక పదాన్ని వాడుతాం. ఏ క్యాన్సర్ అయినా కూడా ఎక్కడైతే మొదలైందో ఆ అవయవం నుంచి వేరే చోటకి స్ప్రెడ్ అయితే, వేరే అవయవానికి స్ప్రెడ్ అయితే అది 4th స్టేజ్ కింద మనం పరిగణిస్తాం. అంటే ఆఖరి స్టేజ్ కింద పరిగణిస్తాం. ఎందుకు 4th స్టేజ్ మనం ఇంపార్టెంట్ అంటే ఆ జబ్బు అనేది ఆ మొదలైన అవయవంలో కాకుండా వేరే చోటకి వెళ్ళిపోతే మనం దాన్ని పూర్తిగా శరీరం నుంచి మాయం చేయలేమేమో అని, అంటే పూర్తిగా క్యూర్ చేయలేమేమో అని మనం వరి అవుతాం. సో అందుకని అది 4th స్టేజ్గా మనం మాట్లాడతాం. సో 1, 2, 3 స్టేజ్లు అంటే ఏంటి అంటే లంగ్ క్యాన్సర్ వరకు వస్తే ఎక్కడైతే గడ్డ మొదలైందో అక్కడే ఉంది, చాలా చిన్నగా ఉంది అంటే అది మనం 1st స్టేజ్ కింద చెప్తాం. 1st కానీ 2nd స్టేజ్ కానీ ఆ సైజ్ బట్టి, అంటే 3 సెంటీమీటర్స్ కంటే తక్కువ ఉంటే 1st స్టేజ్, 3 కంటే ఎక్కువ వెళ్తే 2nd స్టేజ్ అని చెప్తాం. అలా కాకుండా ఈ ఆర్గాన్ పక్కన ఉన్న లింఫ్ నోడ్స్ ఏవైతే ఉంటాయో ఆ లింఫ్ నోడ్స్లో కానీ స్ప్రెడ్ అయితే దాన్ని 3వ స్టేజ్ కింద పరిగణిస్తాం. లింఫ్ నోడ్స్ అంటే ఏంటి అంటే
మీరు అర్థం చేసుకోవాలంటే ప్రతి ఊరికి ఎలా అయితే ఒక చెక్ పోస్ట్ ఉంటుందో, అంటే ఒక ఊరు నుంచి మనం బయటికి వెళ్ళాలంటే ఆ రోడ్డు ఆ చెక్ పోస్ట్ దాటుకుని వెళ్తే కానీ మనం బయటికి వెళ్ళాం. అలాగే ఈ లింఫ్ నోడ్స్ అంటే ఏంటంటే ప్రతి అవయవానికి లింఫ్ నోడ్స్ అనేవి ఉంటాయి. అంటే ఇప్పుడు ఏ గడ్డ కానీ ఏ కణం కానీ ఆ అవయవం నుంచి బయటికి వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆ లింఫ్ నోడ్ దాటుకుంటే కానీ బయటికి వెళ్ళాలి. సో ఇప్పుడు ఈ క్యాన్సర్ ఉన్న చోట నుంచి ఫస్ట్ ఆ లింఫ్ నోడ్స్లోకి వెళ్తే మనం అది యూజువల్గా 3వ స్టేజ్ కింద పరిగణిస్తాం. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళింది అంటే బయటకు కూడా వెళ్ళిపోయిందనేమో అని మనం ఆలోచిస్తాం. లింఫ్ నోడ్స్లో కూడా వెళ్ళలేదు అంటే అంటే ఇంకా ఇది బయటకు వెళ్ళలేదు, ఖచ్చితంగా ఇంకా ఎక్కడైతే మొదలైందో ఊపిరితిత్తులోనే ఉంది. సో మనం ఈ ఒక పార్ట్ మనం తీసేస్తే పూర్తిగా నయం చేయొచ్చు అని మనం అనుకుంటాం. కాబట్టి మొదటి కానీ 2వ స్టేజ్ కానీ మనం మాట్లాడుకుంటాం. సో ఓన్లీ ఊపిరితిత్తుల్లో ఉంటే 1 కానీ 2 కానీ అవ్వచ్చు స్టేజ్. అక్కడి నుంచి లింఫ్ నోడ్స్లోకి వెళ్తే 3వ స్టేజ్ అవ్వచ్చు. అక్కడి నుంచి బయట అవయవాలు, అది లివర్ అవ్వచ్చు, లంగ్, బోన్ అవ్వచ్చు, బ్రెయిన్ అవ్వచ్చు, ఓకే, వెళ్ళిపోతే దాన్ని మనం 4వ స్టేజ్ కింద పరిగణిస్తాం. ఎందుకు ఈ స్టేజింగ్ మనకి ఇంపార్టెంట్ అంటే నేను పేషెంట్ నా దగ్గరికి వస్తే తనకున్న జబ్బుని నేను పూర్తిగా నయం చేయగలనా లేదా అనేది నాకు తెలియాలి. ఒకవేళ జబ్బు ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడైతే మొదలైందో అక్కడే ఉన్నప్పుడే మనం కనిపెట్టగలిగాం అంటే 1 కానీ 2 కానీ 3 కానీ వస్తే ఆ జబ్బును మనం పూర్తిగా నయం చేయగలం. పూర్తిగా నయం అంటే బాడీ నుంచి మాయం చేయగలం కంప్లీట్గా. అది ఆపరేషన్ చేసో లేకపోతే రేడియేషన్ చేసో ఏదో ఒకటి పూర్తిగా మటుమాయం చేయగలం అనేది నాకు తెలుసు. అలా కాకుండా ఈ లివర్లోకి కానీ బోన్స్లోకి కానీ వెళ్ళిపోయిందంటే నేను ఊపిరితిత్తులను కట్ చేసి తీసేసినా జబ్బు ఆల్రెడీ వేరే చోట ఉంది. లివర్లో మొత్తం స్ప్రెడ్ అయింది అనుకోండి, నేను లివర్ మొత్తం తీస్తే మరి మనిషి బతకలేడు కదా. సో దాని అర్థం ఏంటి, మనం పూర్తిగా నయం చేయలేము. సో అందుకే స్టేజ్ 4 డిసీజ్ అంటే మనం పూర్తిగా నయం చేయలేం. కాబట్టి ఆ విషయం మనకు తెలియాలి. దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. అలాగే దాని యొక్క రెస్పాన్స్ కానీ రిజల్ట్ కానీ ఎలా ఉంటుందో కూడా మనకు తెలుస్తుంది. సో అందువలన స్టేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి ఎలా తెలుసుకుంటాం స్టేజ్ అంటే, ఇందాక క్యాన్సర్ కాదని తెలుసుకోవడానికి మనం బయాప్సీ చేస్తాం. ఇక్కడ స్టేజ్ తెలుసుకోవడానికి మనం స్కానింగ్ చేస్తాం. అంటే హోల్ బాడీ స్కానింగ్ చేస్తాం. యూజువల్గా లంగ్ క్యాన్సర్లో మనం పెట్ స్కాన్ అనే ఒక స్కానింగ్ ఉంటుంది. అది టాప్ టు బాటమ్ మన బాడీ అంతా స్కాన్ చేస్తాం. గడ్డలు ఎక్కడెక్కడ ఉన్నాయో మనకి ఈజీగా చెప్పగలదు. దాన్ని బట్టి అది ఏ స్టేజ్లో ఉందో మనం చెప్పగలం. అన్ని లంగ్ క్యాన్సర్స్ ఒకటేనా లేదా దీంట్లో రకాలు ఏమైనా ఉంటాయా? ఎస్. సో లంగ్ క్యాన్సర్స్ అన్నీ ఒకటి కాదు. మనం యాజ్ టైమ్ గోస్ ఆన్ వీఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ అడ్వాన్స్డ్, వీఆర్ బికమింగ్ మోర్ అండ్ మోర్ ఇంటెలిజెంట్. సో చాలా డేటా వచ్చేసింది. 40-50 ఏళ్ల క్రితం లంగ్ క్యాన్సర్ అంటే ఒకటే జబ్బు అనుకునేవాళ్ళు. 20 ఏళ్ల క్రితం మనం తెలిసింది ఏంటంటే ఓకే, ఇందులో మనం ఏదైతే మనం కణాలు చూస్తున్నామో అన్నీ ఒకలా లేవు. ఒకటి స్క్వామస్ సెల్ కార్సినోమా అంటాం, ఒకటి ఎడినో కార్సినోమా అంటాం, ఒకటి స్మాల్ సెల్ కార్సినోమా అంటాం. ఇలా 3 రకాల క్యాన్సర్లు ఉన్నాయి అనుకున్నాం. తర్వాత తెలిసింది ఏంటంటే ఈ ఎడినో కార్సినోమాలో కూడా మన అంటే కణం లోపల డిఎన్ఏ ఉంటుంది కదా, ఆ డిఎన్ఏని ఇంకా ఇన్డెప్త్ చూసినప్పుడు ఇందులో కూడా రకరకాల మ్యూటేషన్స్ ఉంటాయి. అవి కూడా ఒక్కొక్కటి ఒక్కో రకంగా బిహేవ్ చేస్తాయి అన్న విషయం మనకు తెలిసింది. సో ఓవరాల్గా మనం డివైడ్ చేయాలంటే స్మాల్ సెల్ కార్సినోమాని మనం సపరేట్ చేసేస్తాం. ఎందుకు అంటే అది చాలా వేగంగా పెరిగే క్యాన్సర్, అది ఎక్కువ మనకు ఒక్కోసారి టైం ఇవ్వకపోవచ్చు. ఈ ఎడినో కార్సినోమా కానీ స్క్వామస్ సెల్ కార్సినోమా కానీ మనకి కొంచెం నెమ్మదిగా పెరిగే జబ్బులు కాబట్టి, అండ్ ఇవే మోర్ కామన్ కూడా, 90% ఇవే ఉంటాయి. ఓకే, అండ్ ఈ జబ్బులు క్యాన్సర్ స్మోకింగ్ లేని వాళ్ళు కూడా రావచ్చు. సో ఈ జబ్బుల ట్రీట్మెంట్ ఇంకా మనం చాలా అడ్వాన్సెస్ వచ్చినాయి ఇప్పుడు. సో ఈ 2 జబ్బులు మనం వేరుగా పరిగణిస్తాం ప్రజెంట్. ఓకే సార్, లంగ్ క్యాన్సర్ని ఎలా ట్రీట్ చేస్తారు సార్? ఓకే, లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనకు కావాల్సింది 2 ఇన్ఫర్మేషన్స్. ఒకటి ఆ స్టేజ్ అనేది ఏంటి, ఇందాక మనం అనుకున్నాం కదా స్కానింగ్ చేస్తే ఇది ఏ స్టేజ్లో ఉందో తెలుసుకోవాలి. అలాగే ఇది ఏ రకమైన క్యాన్సర్, ఇందాక నేను చెప్పాను కదా 3 రకాల క్యాన్సర్లు ఉంటాయి, ఇందులో ఏ రకమైన క్యాన్సర్. సో దీన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేస్తాం. బట్ సింపుల్గా చెప్పాలి అంటే లంగ్ క్యాన్సర్ ఎప్పుడైనా సరే మనం ట్రీట్ చేయాలి అంటే ఫస్ట్ కానీ సెకండ్ స్టేజ్లో కానీ ఉంటే, అంటే కేవలం ఊపిరితిత్తుల్లో ఉంది ఇంకెక్కడ లేదు, మహా అయితే 1-2 లింఫ్ నోడ్స్ ఉన్నాయి అంటే దానికి బెస్ట్ ట్రీట్మెంట్ ఎప్పుడైనా ఆపరేషన్ చేసి ఆ పార్ట్ తీసేయడం. ఓకే, ఇదివరకు రోజుల్లో మనకి రెండు ఊపిరితిత్తులు కదా, రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్. ఒక సైడు క్యాన్సర్ చిన్నగడ్డ అయినా మొత్తం ఊపిరితిత్తులంతా తీసేవాడు.
అంటే లంగ్ మొత్తం తీసేవాడు. ఇప్పుడు ఏంటంటే మరి కానీ దానివల్ల ఏంటంటే ఒక లంగ్తోనే ఉండేవాళ్ళు అనమాట ఇదివరకు రోజుల్లో. ఇప్పుడు ఏంటంటే మనకి గెడ్డ ఏ పార్ట్లో ఉంటే ఆ పార్ట్ వరకు మనం కట్ చేస్తే చాలు. ఓకే, దాన్ని లోబెక్టమీ అంటాం. ఆ పార్ట్ వరకు మనం కట్ చేసి తీసేస్తే చాలు, మనం కంప్లీట్గా క్యాన్సర్ని నయం చేసేయచ్చు అని మనం అనుకుంటాం. సో యూజువల్గా మొదటి కానీ రెండో స్టేజ్లో కానీ ఉంటే ఖచ్చితంగా మనం ఆపరేషన్ చేసి మనం తీసేయచ్చు. మూడో స్టేజ్లోకి వెళ్తే లింఫ్ నోడ్స్ ఎక్కువ లేవు అంటే అప్పుడు కూడా మనం ఆపరేషన్ చేసి తీసేయచ్చు. కానీ ఒకవేళ ఎక్కువ ఉన్నాయంటే మనం ఏం చేస్తామంటే, అంటే ఆపరేషన్ చేసినా అది పూర్తిగా కట్ చేయలేమేమో అన్న పరిస్థితి కనుక ఉంటే అప్పుడు ఏం చేస్తామంటే రేడియేషన్ అనే ట్రీట్మెంట్ని మనం వాడడం జరుగుతుంది. సో మూడో స్టేజ్ వరకు కూడా మనం ఏదైనా సర్జరీతో కానీ రేడియేషన్తో కానీ మనం పూర్తిగా నయం చేయొచ్చు. ఈ రెండు ట్రీట్మెంట్లు ఇచ్చాక మనం ఎక్స్ట్రాగా ఏం చేస్తామంటే మొదటి స్టేజ్ కానీ రెండో స్టేజ్ కానీ మూడో స్టేజ్లో కానీ ఏం చేస్తామంటే మనకు కనిపించింది మనం కట్ చేసి తీస్తాం, లేకపోతే రేడియేషన్ ఇచ్చేస్తాం. కాకపోతే మన బాడీలో ఇంకెక్కడైనా చిన్న చిన్నగా కణాలు ఏమైనా దాక్కున్నాయేమో, ఓకే, అవి మన కంటికి కనిపించవు కదా. మరి ఆ కంటికి కనిపించిన జబ్బుని మనం ఎలా చంపాలని ఆలోచిస్తాం. కాబట్టి అలాంటప్పుడు ఒక కెమికల్స్ రూపంలో ఒక మందుని మనం బ్లడ్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. దాన్నే మనం కీమోథెరపీ అంటాం. మేబీ మన ఇంట్లో మనం కాక్రోచెస్ వస్తే ఎలా అయితే మనం మందు కొడతాం, కనిపించినప్పుడు కూడా మనం అంతా కొడతాం. ఎందుకు అంటే ఏమైనా దాక్కున్నాయేమో చంపేయాలని చెప్పి. అలాగే సేమ్ ఇక్కడ కూడా మనం ఏం చేస్తాం అంటే సర్జరీ అయిపోయిన తర్వాత లేకపోతే రేడియేషన్ అయిపోయిన తర్వాత ఇంకెక్కడైనా చిన్నగా కణాలు ఏమైనా మిగిలిపోతాయేమో అని చెప్పి మనం ఈ కీమోథెరపీ మందు అనేది మనం ఎక్కిస్తాం ఒక 3 నుంచి 4 నెలల వరకు. దానివల్ల ఏంటంటే ఒకవేళ మన కంటికి కనిపించిన జబ్బు ఏమైనా ఉంటే మన శరీరంలో రక్తంతో పాటు ఈ మందు వెళ్తుంది. కాబట్టి రక్తం ఏ పార్ట్కి అయితే వెళ్తుందో మన శరీరం అంతా దాంతోపాటు ఆ మందు కూడా రీచ్ అవ్వడం వల్ల ఒకవేళ కణాలు అక్కడ మిగిలిపోతే వాటిని ఆ మందు చంపేస్తుంది. సో తద్వారా మళ్ళీ వెనక్కి రాకుండా మనం ఆపచ్చు. ఒకవేళ జబ్బు ఊపిరితిత్తుల నుంచి బయటికి వెళ్ళిపోయింది అంటే స్టేజ్ 4లోకి వెళ్ళిపోయింది అంటే అప్పుడు మనం ఆపరేషన్ కానీ రేడియేషన్తో కానీ జబ్బుని నయం అయితే చేయలేం. ఎందుకంటే అది ఊపిరితిత్తులో కాకుండా వేరే చోటకు కూడా వెళ్ళిపోయింది. కాబట్టి ఆ పార్ట్లకు మనం ఆపరేషన్ కానీ రేడియేషన్ కానీ మనం చేయలేం. కాబట్టి సో అప్పుడు మన దగ్గర ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే ఈ సలైన్ ద్వారా మనం ఈ కెమికల్స్ ఎక్కించి అట్లీస్ట్ ఉన్న జబ్బును మనం తగ్గించడానికి మనం ట్రై చేస్తాం. దాన్ని మనం కీమోథెరపీ అంటాం. ఓకే ఓకే సార్, సర్జరీ ఎవరికి చేయాలంటారు, అలానే రేడియేషన్ ఎవరికి చేయాలంటారు? ఓకే, సో జస్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్లు ఫస్ట్ కానీ సెకండ్ స్టేజ్లో కానీ ఉంటే మనం ఖచ్చితంగా మనం సర్జరీ చేయాలనుకుంటాం. రేడియేషన్ అనేది మూడో స్టేజ్లో ఆపరేషన్ చేయలేని పరిస్థితుల్లో మనం రేడియేషన్ చేసి దాన్ని మనం కంట్రోల్ చేయాలనుకుంటాం. ఒక్కోసారి సర్జరీ చేసిన తర్వాత కూడా ఏమైనా చిన్న పార్ట్లు ఏమైనా మిగిలిపోతే ఆ ఊపిరితిత్తులో దానికి మనం రేడియేషన్ పెట్టచ్చు. రేడియేషన్ అంటే అవి ఒక కంటికి కనిపించిన కిరణాలు అనమాట. ఆ కిరణాలు ఎక్కడైతే క్యాన్సర్ కణాలు ఉంటాయో వాటి లోపల ఉన్న డిఎన్ఏని అవి డ్యామేజ్ చేస్తాయి కిరణాలు. తద్వారా ఆ కణాలన్నీ అవి చంపేస్తాయి అన్నమాట. సార్, కీమోథెరపీ అంటే ఏంటి సార్? ఓకే, సో ఇందాక మనం డిస్కస్ చేసినట్లు కీమోథెరపీ అంటే ఒక రకమైన కెమికల్ సబ్స్టెన్స్ని మనం బ్లడ్ ద్వారా సలైన్ ద్వారా బ్లడ్లోకి మనం ఎక్కిస్తాం. సో బ్లడ్లో ఆ కెమికల్ మిక్స్ అయ్యి మన బాడీ అంతా తిరుగుద్ది. ఎక్కడైతే క్యాన్సర్ కణాలు కనిపిస్తాయో అవన్నిటిని అవి చంపేయగలదు. సో దీన్ని మనం కీమోథెరపీగా మనం భావిస్తాం. కీమోథెరపీలో రకరకాల మందులు ఉంటాయి. ఒక్కొక్క క్యాన్సర్కి ఒక్కొక్క రకమైన మనం కెమికల్స్ వాడుతూ ఉంటాం. క్యాన్సర్కి కూడా ఈ కీమోథెరపీ అనే మందులు మారుతూ ఉంటాయి. మ్యాక్సిమం మీరు ఏవైతే బయట సైడ్ ఎఫెక్ట్స్ చూస్తూ ఉంటారో కీమోథెరపీ వల్ల మనం ఈ కెమికల్ సబ్స్టెన్సెస్ వల్లే మనకి వస్తూ ఉంటుంది. మోస్ట్లీ మీరు చూసేవి ఏంటంటే హెయిర్ లాస్ కానీ, లేకపోతే వీక్నెస్ కానీ, తర్వాత ఫీవర్ కానీ, లేకపోతే విరోచనాలు అవడం కానీ, నోట్లో అల్సర్స్ రావడం వల్ల కానీ, ఇవన్నీ కీమోథెరపీ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్. కాకపోతే దీనివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా యూజువల్గా టెంపరీ. అంటే ఇన్ని సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా అదేంటి సార్ కీమోథెరపీ ఇస్తారు, ఎలా ఇస్తున్నారు, ఎందుకు అంటే దీనివల్ల క్యాన్సర్ కణాలు అనేవి చనిపోతాయని మనకు తెలుసు. అలాగే దీనివల్ల ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో అవి కేవలం తాత్కాలికంగానే వస్తాయని కూడా మనకు తెలుసు. కాబట్టి అంటే దీనివల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ యూజువల్గా మళ్ళీ కంప్లీట్ అయిపోయిన 4 నెలల నుంచి 5 నెలలకి కంప్లీట్గా నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో చాలాసార్లు అన్ని రోజులు సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాబట్టి మళ్ళీ నార్మల్ అయిపోతారు మనిషి. కాబట్టి మనం స్టిల్ సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా కూడా మనం కీమోథెరపీ ఇవ్వాలనుకో. కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే కీమోథెరపీ అనేది ఒక బ్లైండ్ ప్రొసీజర్ అనుకోవచ్చు. అంటే మనం ప్రత్యేకంగా క్యాన్సర్ కణాలను మాత్రమే చంపేయాలి అనే టార్గెట్తో
మనం ఇవ్వలేం. అంటే కీమోథెరపీ అనేది క్యాన్సర్ కణాలని డ్యామేజ్ చేస్తే, అలాగే ఒక్కోసారి మన నార్మల్ సెల్స్ని కూడా డ్యామేజ్ చేస్తాయి. దానివల్లే మనకి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి. సో ది కీమోథెరపీ వల్ల డిసడ్వాంటేజ్ ఏంటి అంటే క్యాన్సర్ని చంపేస్తుంది, కానీ నార్మల్ సెల్స్ని కూడా ఎఫెక్ట్ చేయడం వల్ల కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓకే సార్, కీమోథెరపీ చేసేటప్పుడు పేషెంట్ ఇబ్బందులు రాకుండా ఎలాంటి కేర్ తీసుకోవాలి? గుడ్ క్వశ్చన్. ఇప్పుడు మనం అనుకున్నాం కదా, కీమోథెరపీ అంటే మనం కెమికల్స్ రూపంలో బ్లడ్లోకి ఎక్కిస్తున్నామని. సో ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ప్రధానంగా ఎందుకు వస్తాయి అంటే, మన బాడీలో ఏదైతే రక్తం తయారు చేసే కణాలు ఉంటాయో అవి కూడా ఈ క్యాన్సర్ కణాలలాగా చనిపోయే అవకాశం ఉంటుంది టెంపరీగా. సో ముఖ్యంగా ఏం జరుగుతుంది, మరి రక్తం తయారు చేసే కణాలు ఎఫెక్ట్ అయినప్పుడు ఈ తెల్ల రక్త కణాలు కానీ, ప్లేట్లెట్స్ కానీ, ఎర్ర రక్త కణాలు కానీ తగ్గిపోవచ్చు. సో మన బాడీకి సెక్యూరిటీ ప్రొవైడ్ చేసేది ఈ తెల్ల రక్త కణాలు. సో అవి ఒకవేళ తగ్గిపోతే టెంపరీగా మన బాడీకి రకరకాల ఇన్ఫెక్షన్స్ రావచ్చు. అంటే బయట నుంచి క్రిములు మన బాడీని అటాక్ చేయొచ్చు. సో అంటే మనం చాలా అతి జాగ్రత్తగా ఉండాలి. అంటే మనం తినే ఆహారం ఏదైనా కూడా నీట్గా ఉండాలి, క్లీన్గా ఉండాలి. ఐడియల్గా కుక్ చేసిన ఫుడ్ తింటే బెటర్ అని అనుకుంటాం. ఒకవేళ లేదు మేము ఫ్రూట్స్ తినాల్సిందే తప్పదు అంటే మాత్రం కనీసం తొక్క తీసి తినే ఫ్రూట్స్ అయితే బెటర్, డైరెక్ట్గా తినే ఫ్రూట్స్ కంటే కూడా. సరౌండింగ్స్ అంతా నీట్ అండ్ క్లీన్గా ఉంచుకోవాలి. ఎందుకంటే క్లీన్గా లేకపోతే మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఇంట్లోంచి వదిలేసి బయట తిరుగుతూ ఉంటే మాస్క్ లేకుండా, సో ఆబ్వియస్గా బయట ఉన్న డస్ట్ వల్ల కానీ, వేరే వాళ్ళతో కాంటాక్ట్ అవ్వడం వల్ల కానీ మళ్ళీ ఇన్ఫెక్షన్స్ అనేవి బాడీలోకి ఎంటర్ అవ్వచ్చు. ఆల్రెడీ మన బాడీలో సెక్యూరిటీ తక్కువ ఉంది కాబట్టి కీమోథెరపీ ఇవ్వడం వల్ల ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి మళ్ళీ మన బాడీని ఎఫెక్ట్ చేసి ఫీవర్ రావడం కానీ, లేకపోతే ఏమైనా సీరియస్ ప్రాబ్లమ్స్ రావడం కానీ జరగచ్చు. సో అందుకని మ్యాక్సిమం అవుట్ సైడ్ ట్రావెల్ అవాయిడ్ చేయమని చెప్తాం. ఒకవేళ తప్పదో వెళ్ళాలన్నా కూడా మాస్క్ వేసుకుని వెళ్ళమని చెప్తాం. ఎవరికైనా వేరే వాళ్ళకి ఫీవర్ ఎవరికైనా ఉంది, లేకపోతే దగ్గుతున్నారు, అలాంటి వాళ్ళని కొంచెం దూరం పెట్టి అవాయిడ్ చేయమని చెప్తాం. బయట వెళ్ళినప్పుడు కూడా ఎండకు ఎక్స్పోజ్ అయినప్పుడు స్కిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బయటకి ఏమన్నా వెళ్ళినా కూడా ఒక క్యాప్ కానీ లేకపోతే హ్యాట్ కానీ ఏమన్నా వేసుకుని, లేకపోతే ఏమన్నా కవర్ చేసుకుని వెళ్ళడం కానీ చేయడం బెటర్. అలాగే దీనివల్ల డీహైడ్రేషన్ కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఎక్కువ వాటర్ ఇంటేక్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే బాడీలో సెల్స్ అన్నీ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అని మనం ఇందాక అనుకున్నాం. కాబట్టి మన బాడీ మళ్ళీ రిపేర్ చేసుకోవడానికి సరిపడా ఇదేంటి ప్రోటీన్ కూడా కావాలి. సో మన డైట్లో ప్రోటీన్స్ అనేవి కొంచెం ఎక్కువ మోతాదులో ఉండాలి. అందుకే నాన్ వెజిటేరియన్స్ అయితే మనం ఎగ్స్ కానీ చికెన్ కానీ తీసుకోమని సజెస్ట్ చేస్తాం. అదే వెజిటేరియన్స్ అయితే పనీర్ కానీ లేకపోతే సోయా ప్రొడక్ట్స్ కానీ మిల్క్ ప్రోటీన్ పౌడర్ కానీ మనం సజెస్ట్ చేయడం జరుగుతుంది. సార్, కీమోథెరపీ వల్ల పేషెంట్ పూర్తిగా కోలుకుంటారా? ఎస్, వెరీ వెరీ గుడ్ క్వశ్చన్. కీమోథెరపీ అనేది లంగ్ క్యాన్సర్లో పూర్తిగా నయం చేసే ట్రీట్మెంట్ అయితే కాదు. బ్లడ్ క్యాన్సర్స్లో మనం పూర్తిగా నయం చేయగలం కీమోథెరపీ వల్ల, కానీ లంగ్ క్యాన్సర్లో మాత్రం జబ్బుని కొంత తగ్గించగలం అంతే, పూర్తిగా మాయమైతే చేయలేం. సో పూర్తిగా నయం చేయడానికి ట్రీట్మెంట్ ఎప్పుడైనా సరే మనకు 2 ఆప్షన్సే ఉంటాయి, అయితే సర్జరీ లేకపోతే రేడియోథెరపీ. కీమోథెరపీ వల్ల మనం దాన్ని బాగా తగ్గించగలం. అంటే 100 లెవెల్లో ఉన్న జబ్బుని మనం మేబీ 50, 40, 30, 20 వరకు తీసుకురాగలం, మేబీ 10, బట్ 0 అయితే చేయలేకపోవచ్చు. ఓకే సార్, టార్గెటెడ్ థెరపీ అంటే ఏంటి సార్? సో ఇందాక మనం అనుకున్నట్టు కీమోథెరపీ అనేది ఒక బ్లైండ్ ప్రొసీజర్ లాంటిది. సో మనం ఒక మందు పెడుతున్నాం, ఆ మందు వల్ల క్యాన్సర్ కణాలు చచ్చిపోతుంది, బట్ దానివల్ల నార్మల్ సెల్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. నాకు అలాంటి ట్రీట్మెంట్ వద్దు, నాకు క్యాన్సర్ ఒకటే చచ్చిపోవాలి కానీ నార్మల్ సెల్స్కి ఏం అవ్వకూడదు, అలాంటి ట్రీట్మెంట్ ఏమైనా ఉందా అంటే, మనం లాస్ట్ 10-15 ఏళ్ళలో ఈ లంగ్ క్యాన్సర్లో చాలా మార్పులు జరిగాయి. 15 ఏళ్ల క్రితం ఆఖరి స్టేజ్ లంగ్ క్యాన్సర్ వస్తే మనిషి 6 నెలల కంటే ఎక్కువ బతకలేరు అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఎంత కీమోథెరపీ పెట్టినా 6 నెలల నుంచి 9 నెలల కంటే ఎక్కువ ఏం చేయలేము, అంతకంటే వేరే ఆప్షన్స్ ఉండేవి కాదు అని మనం తెలుసుకోం. అయితే అప్పటి వరకు మన దగ్గర ఉన్న టెక్నాలజీ ఏంటంటే ఓన్లీ కణాల వరకే మనం చూడగలిగేవాళ్ళం. కణం అనేది చాలా చిన్న సైజ్ అని చెప్పాను కదా, 15 మైక్రోమీటర్స్ ఉంటుంది. మనం ఇప్పుడు ఏంటంటే కణం లోపల ఉన్న సాఫ్ట్వేర్ని కూడా మనం రీడ్ చేయగలుగుతాం. సాఫ్ట్వేర్ అంటే డిఎన్ఏ. ఆ డిఎన్ఏని మనం ఇన్డెప్త్ చూడగలుగుతాం. ఆ డిఎన్ఏలో మార్పులు ఎక్కడ జరుగుతున్నాయి, ఎందువల్ల ఈ కణం క్యాన్సర్ కణం కింద మారింది, సాఫ్ట్వేర్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చింది, ఎందుకు ఇది మళ్ళీ క్యాన్సర్ కణంగా బిహేవ్ చేస్తుంది అని మనం తెలుసుకోగలిగాం లంగ్ క్యాన్సర్లో.
లాస్ట్ 10-15 ఇయర్స్లో ఇదే రెవల్యూషనరీ. ఇందులో భాగంగా మనం చాలా మ్యూటేషన్స్ డిటెక్ట్ చేసాం, అంటే డిఎన్ఏలో మార్పులు. ఓకే, ఈ మార్పు వల్ల కణానికి మళ్ళీ డివైడ్ అయ్యే పవర్ వచ్చింది, ఈ మార్పు వల్లే డివైడ్ అయ్యే పవర్ వచ్చిందని మనం కనిపెట్టగలిగాం. సో అలాంటప్పుడు మనం ఏం చేసామంటే ఆ మార్పుని టార్గెట్ చేస్తూ మనం కొన్ని ట్యాబ్లెట్స్ తయారు చేసాం. ఓకే, ఆ ట్యాబ్లెట్స్ ఏం చేస్తాయంటే వేసుకున్నప్పుడు మన బాడీలోకి వెళ్ళిన తర్వాత అవి ఏ కణాల్లో అయితే డిఎన్ఏలో మార్పు ఉందో కేవలం దాన్నే పట్టుకుంటాయి. ఇప్పుడు మన బాడీలో అన్ని కణాల్లోనూ ఆ డిఎన్ఏ మార్పు ఉండదు కదా, కేవలం క్యాన్సర్ కణాల్లోనే ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే ఈ ట్యాబ్లెట్ వెళ్ళి కేవలం ఆ మార్పు ఉన్న కణాన్నే పట్టుకుంటుంది. తద్వారా ఆ కణాన్ని పెరగనివ్వకుండా చేస్తే ఆ మార్పుని పట్టుకోవడం వల్ల పైగా వేరే కణాలు ఏవైతే ఉంటాయి నార్మల్ సెల్స్ని వాటిని పట్టుకోదు, ఎందుకంటే అవన్నీ నార్మల్గానే ఉన్నాయి కదా, డిఎన్ఏలో మార్పులు ఏం లేవు. సో దానివల్ల ప్రాబ్లం అయితే ఏం లేదు అక్కడ. సో ఈ ట్యాబ్లెట్స్ వల్ల మనం ఓన్లీ క్యాన్సర్ని తగ్గిస్తూ బాడీకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతున్నాం. పైగా ఇవి చాలాసార్లు ఓరల్ ట్యాబ్లెట్స్, అంటే నోట్లో నుంచి చేసుకునే ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్ రూపంలో కాకుండా. దానివల్ల ఏంటంటే లాస్ట్ 10-15 ఇయర్స్లో ఇదివరకు 6 నెలల కంటే ఎక్కువ బతకలేరా బాబు వీళ్ళు అనే పరిస్థితుల నుంచి చాలామంది ఇప్పుడు ఈ ట్యాబ్లెట్స్తో కేవలం ఇది ఒక బీపీ షుగర్ లాంటి జబ్బే, మనం రోజు ట్యాబ్లెట్లు వేసుకుంటూ ఉంటే తగ్గిపోతుంది, పెరగకుండా ఉంటుంది, కంట్రోల్లో ఉంటుంది అనే పరిస్థితికి మనం తీసుకురాగలిగాం. ఇప్పుడు ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఒక్కోసారి 5 ఏళ్ళు 6 ఏళ్ళు 8 ఏళ్ళు ఉన్నోళ్ళు కూడా ఉన్నారు. యావరేజ్గా ఏదేమైనా 3 to 4 years వరకు అయితే మనం లైఫ్ స్పాన్ని ప్రొలాంగ్ చేసే అవకాశం ఉంటుంది. దట్ టు వితౌట్ మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ విచ్ ఆర్ కాజ్డ్ బై కీమోథెరపీ. అంటే కీమోథెరపీ వల్ల ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయో అవి భరించకుండా మనం ట్రీట్మెంట్ని మనం ఇవ్వచ్చు. ఇదే మనం అందుకే మనం ఒక మ్యూటేషన్ని టార్గెట్ చేస్తున్నాం కాబట్టి దీనికి మనం టార్గెటెడ్ థెరపీ అని పేరు పెట్టాం. ఓకే ఓకే సార్, కీమోథెరపీకి అలానే టార్గెటెడ్ థెరపీకి డిఫరెన్స్ ఏంటి, ఏది బెటర్? ఓకే, సో ఎప్పుడైనా సరే కీమోథెరపీతో పోలిస్తే టార్గెటెడ్ థెరపీ బెటర్ అనుకుంటాం. ఎందుకు? కీమోథెరపీ అనేది మనం సెలైన్ రూపంలో బ్లడ్ ద్వారా సెలైన్ల ద్వారా ఇస్తాం మనం బ్లడ్లోకి. సో దానికి నేను ప్రతిసారి సూది పెట్టాలి, 3 వారాలకు ఒకసారి పిలవాలి. టార్గెటెడ్ థెరపీ అనేది యూజువల్గా నోట్లోంచి ట్యాబ్లెట్లు వేసుకునే పని. అది ఇంట్లో పేషెంట్ వేసుకుంటారు, మన దాకా రావక్కర్లేదు చాలాసార్లు. సో నా దగ్గరికి 3 నెలలకు ఒకసారి వస్తే చాలు. సో ఫస్ట్ కన్వీనియన్స్, ఓకే, సూది పెట్టే నొప్పి లేదు, ఇంట్లో హాస్పిటల్ రావాల్సిన పని లేదు. రెండోది సైడ్ ఎఫెక్ట్స్. కీమోథెరపీ వల్ల రకరకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ఎందుకంటే అవి నార్మల్ సెల్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తాయి. టార్గెటెడ్ థెరపీ వల్ల నార్మల్ సెల్స్ పెద్దగా ఎఫెక్ట్ అవుతాయి. సో దానివల్ల పెద్దగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో పేషెంట్కి హెయిర్ లాస్, ఇందాక ఏదైతే మాట్లాడుకున్నాం, హెయిర్ లాస్ లేకపోతే లూజ్ మోషన్స్, వామిటింగ్, ఫీవర్ ఇలాంటి కంప్లైంట్స్ ఏమీ పెద్దగా ఉండవు. థర్డ్, దాని యొక్క ఎఫెక్ట్. కీమోథెరపీ ఎంత లేదన్నా ఎంత బాగా పనిచేసినా కూడా ఒక్కోసారి ఆ క్యాన్సర్ కణం అనేది దీన్ని ఎలా తప్పించుకోవచ్చు అని కనిపెట్టేస్తుంది ఈజీగా. టార్గెటెడ్ థెరపీ అలా కాదు, కీమోథెరపీ కన్నా చాలా ఎక్కువగా బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. సో చాలా ఎఫెక్టివ్ అనమాట, ఎందుకంటే మనం ఎక్కడ ప్రాబ్లం దాన్ని మనం పట్టుకొని దాన్ని మనం హిట్ చేస్తాం. దానివల్ల ఇది ఇంకా బాగా పనిచేసే అవకాశం ఉంది. ఓకే, సో ఈజీ, సైడ్ ఎఫెక్ట్స్ తక్కువ, అలాగే కీమోథెరపీ కన్నా బాగా పనిచేస్తుంది. సో ఈ రకంగా మనం దీన్ని డిఫరెన్షియేట్ చేయొచ్చు. ఓకే సార్, టార్గెటెడ్ థెరపీ అనేది బాగా కాస్ట్లీనా కీమోథెరపీతో పోలిస్తే? ఎస్, సో ఇది కొంచెం ట్రిక్కీ క్వశ్చన్. కాస్ట్ అనేది మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, యూజువల్గా ఇన్ఫ్యాక్ట్ నాట్ ఓన్లీ క్యాన్సర్, ఏ జబ్బులోనైనా మందుల కాస్ట్ అనేది చాలా వేరియేషన్స్ ఉంటాయి. ఎందుకు అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ నేను ఒక కొత్త క్యాన్సర్ మందు కనిపెట్టాను. ఓకే, ఆ కంపెనీ నేను. సో నేను ఎలా ఆలోచిస్తాను, నేను ఈ మందు కనిపెట్టడానికి నేను 20 ఏళ్ళు కష్టపడ్డాను. ఓకే, కొన్ని లక్షల కోట్ల డాలర్లు నేను ఖర్చు పెట్టాను, రకరకాల మందిని ఎంప్లాయ్ చేసుకుని ఫైనల్గా నేను మందు కనిపెట్టాను. సో ఈ మందు యొక్క ఫార్ములా నా సొంతం. ఓకే, ఇది నా ప్రాపర్టీ, దాన్నే మనం పేటెంట్ అంటాం. సో ఈ పేటెంట్ అనేది ఎవరైతే ఏ కంపెనీ అయితే తయారు చేస్తుందో ఫస్ట్ మందు, ఆ కంపెనీకి అవార్డ్ చేయడం జరుగుతుంది యూజువల్గా. సో ఆ కంపెనీ ఏమనుకి సుమారుగా 10 నుంచి 15 ఏళ్ళ వరకు ఇంటర్నేషనల్ లా ప్రకారం ఒక పేటెంట్ అనేది ఉంటుంది. సో ఈ 10 నుంచి 15 ఏళ్ళలో ఎలా ఉంటుంది అంటే పరిస్థితి,
కేవలం ఈ ఈ మందుని ఈ ఫార్ములా ఆ కంపెనీ మాత్రమే తయారు చేయాలి. వేరే కంపెనీస్ తయారు చేయడం ఇల్లీగల్ అనమాట. దానివల్ల ఆ కంపెనీకి మోనోపోలీ ఉంటుంది. ఓకే, సో దానివల్ల ఆ కంపెనీ అనేది ఎంత కాస్ట్ పెడితే మనం అంత కాస్ట్ కొనుక్కోవాల్సిందే తప్ప. దో ఇప్పుడున్న సినారియోలో మన దేశం వరకు వస్తే చాలా కంపెనీస్ ఇలాంటి కొత్త మందులు ఏవైతే వస్తున్నాయో ఆ మందులకి పేషెంట్ అసిస్టెన్స్ అనేది ఆఫర్ చేస్తుంది. అది వేరే విషయం. బట్ యూజువల్గా మందు అనేది కొత్తగా తయారైనప్పుడు యూజువల్గా ఫస్ట్ 10 years ఒక కంపెనీ తయారు చేస్తుంది కాబట్టి దాని కాస్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. బట్ ఒక్కసారి దాని పేటెంట్ ఎక్స్పైర్ అయిపోతే ఆ ఫార్ములా ఏ కంపెనీ అయినా తయారు చేయొచ్చు. ఓకే, సో ఆటోమేటిక్గా మన దేశంలో ఏంటంటే దాన్నే మనం జనరిక్ మెడిసిన్స్ కానీ బయోసిమిలర్స్ కానీ అంటాం. దాని అర్థం ఏంటంటే వేరే కంపెనీస్ అన్నీ కూడా వెంటనే ఈ మందుల్ని మనం తయారు చేసే లైసెన్స్ అనేది వచ్చేస్తుంది. సో ఆటోమేటిక్గా ఏమవుద్ది, ఎప్పుడైనా సరే కాంపిటీషన్ ఎక్కువ ఉన్నప్పుడు కాస్ట్ అనేది సడన్గా పడిపోతుంది. ఓకే, సో టార్గెటెడ్ థెరపీ అనేది యూజువల్గా కాస్ట్లీ అని ఎందుకు అనుకుంటాం అంటే, నేను మీకు అన్నట్టు ఇదంతా కేవలం గత 10-15 ఏళ్ళలో జరిగిన రీసెర్చ్. ఇదంతా ఈ ఎంట్రీస్ అన్నీ గత 10-15 ఏళ్ళలో నుంచి జరిగినాయి. కీమోథెరపీ అనేది 30-40 ఏళ్ళ నుంచి ఉంది. ఓకే, సో ఆబ్వియస్గా కీమోథెరపీ అన్నీ మనం వాడేది జనరిక్ మెడిసిన్సే వచ్చేసింది. ఒరిజినల్ కూడా కాస్ట్ తగ్గిపోయింది. ఓకే, టార్గెటెడ్ థెరపీ అనేది స్టిల్ చాలామంది, కొన్ని జనరిక్ అయినాయి, కొన్ని ఇంకా పేటెంట్ ఉన్నాయి కాబట్టి పేటెంట్లో ఉన్న డ్రగ్స్ కాస్ట్ ఎక్కువే ఉంటాయి. ఏదైతే పేటెంట్ అయిపోయినాయో ఓకే, ఇప్పుడు కొన్ని పేటెంట్ అయిపోయి జనరిక్స్ వచ్చినాయి, ఆ కాస్ట్ చాలా తక్కువ ఉంటుంది. దట్ ఈస్ విత్ ఇన్ ద రీచ్ ఆఫ్ ఎనీ కామన్ మ్యాన్. ఓకే, కేవలం ఏదైతే పేటెంట్ ఎక్స్పైర్ అవ్వలేదో అవే చాలా కాస్ట్లీ ఉంటాయి. బట్ వాట్ వీ హోప్ ఇస్ ఆ పేటెంట్ అనేది కొన్నాళ్ళు ఇంకో 2-3 ఏళ్ళలో కానీ లేకపోతే 5 ఏళ్ళలో కానీ చాలా వరకు మెడిసిన్స్ అన్నీ కూడా ఈ పేటెంట్ ఎక్స్పైర్ అయిపోతే దే విల్ బికమ్ జనరిక్ అండ్ ఇట్ విల్ బీ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్. అందరూ అందుబాటులోకి వచ్చేస్తాం. సార్, ఇమ్యూనోథెరపీ అంటే ఏంటి సార్? సో లాస్ట్ 10 yearsలో మన క్యాన్సర్ ట్రీట్మెంట్లో మోస్ట్ రెవల్యూషనరీ ట్రీట్మెంట్ అంటే మన ఇమ్యూనోథెరపీ అని. ఇది కాన్సెప్ట్ అర్థం చేసుకోవాలి అంటే మీ అందరికీ తెలిసిందే. ఇదేం మరీ ఏం కొత్తదేం కాదు. మన శరీరానికి రోగనిరోధక శక్తి అని ఒకటి ఉంటుంది. దాన్నే మనం ఇమ్యూనిటీ అంటాం. సో దాని పని ఏంటి, మన శరీరంలోకి ఏది బయట నుంచి ఎంటర్ అయినా లేకపోతే మన శరీరంది కాదు అని ఏది అనిపించినా అది బాడీలో వెంటనే అది పట్టుకుని చంపేయాలి. సో ఇట్ ఈస్ లైక్ ఏ డిఫెన్స్ మెకానిజం ఇన్ అవర్ బాడీ. ఓకే, మన బాడీలో కంటిన్యూస్గా సోల్జర్స్ లాగా తిరుగుతూ ఉంటారు ఈ ఇమ్యూనిటీ అనేది. అయితే ఇప్పుడు క్యాన్సర్ అనేది కూడా టెక్నికల్గా అది మన నార్మల్ పార్ట్ కాదు కదా, అంతేనా? ఒకసారి అది నార్మల్ సెల్ నుంచి క్యాన్సర్ సెల్ అయిపోతే అది మన బాడీ పార్ట్ కానట్లే. సో ఇప్పుడు ఈ ఇమ్యూనిటీ అనేది మనం ఏం చేయాలి, మరి ఈ క్యాన్సర్ని వెంటనే కనిపెట్టి చంపేయాలి. ఓకే, దట్ ఈస్ వాట్ వీ ఎక్స్పెక్ట్. బట్ ఏమవుతుంది అంటే మిగిలిన కణాలన్నీ ఇట్లని ఇమ్యూనిటీ ఏం చేయదు. ఎందుకు అంటే దే ఆల్ హ్యావ్ పాస్పోర్ట్స్. అంటే అర్థం చేసుకోవడం కోసం చెప్తున్నాను. పాస్పోర్ట్ లాంటిది ఒకటి చూపిస్తాయి. ఓకే బాబు, మేము కూడా ఈ బాడీలో పార్ట్సే, సో యూ కెనాట్ డూ ఎనీథింగ్ టు అస్ అని దే విల్ షో ఆధార్ కార్డు పాస్పోర్ట్ చూపిస్తాయి. అయితే ఈ క్యాన్సర్ సెల్స్ ఏం చేస్తాయంటే కొన్నిసార్లు దే ఆల్సో మేక్ డూప్లికేట్ పాస్పోర్ట్స్ లేదా డూప్లికేట్ ఆధార్ కార్డ్స్ అనుకోవచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ ఇమ్యూనిటీ అనేది వాటిని డిటెక్ట్ చేయలేకపోతుంది. ఓకే, కనిపెట్టలేకపోతుంది. ఇవి కూడా మన బాడీలో పార్టీ అనుకుని వదిలేస్తాం, తప్పించుకుంటాం. సో ఈ క్యాన్సర్ అనేది ఈ మెథడ్ ద్వారా తప్పించుకుంటాం. సో ఇక్కడ ఫేక్ పాస్పోర్ట్ అది మనం టెక్నికల్ భాషలో, అది సైంటిఫిక్ భాషలో మాట్లాడుకోవాలంటే PDL1 అంటాం దాన్ని. ఓకే, ప్రోగ్రామ్డ్ డెత్ లైగండ్ అని అంటాం. ఓకే, ఆ రిసెప్టర్స్ని డెవలప్ చేసుకుంటుంది అనమాట. అది ఉంటే ఓకే, మన ఇమ్యూనిటీ ఏం చేయదు. అయితే మనం ఏం చేసాం, మనం కొన్ని మందుల ద్వారా ఒకవేళ ఈ పాస్పోర్ట్ని అంటే ఈ PDL1ని కనుక మనం బ్లాక్ చేసినట్లయితే అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా మన ఇమ్యూనిటీ వెళ్ళి ఈ క్యాన్సర్ సెల్ని డిటెక్ట్ చేసి చంపేస్తుంది. ఓకే, నౌ ఇట్ కెనాట్ ఎస్కేప్. ఓకే, సో దాన్నే మనం ఇమ్యూనోథెరపీ అంటాం. సో ఇమ్యూనోథెరపీ అంటే ఏంటంటే ఇవి కూడా సెలైన్ ద్వారా ఎక్కించే మందులే, కానీ ఈ మందులు ఏవి వెళ్ళి డైరెక్ట్గా ఏ కణాలని డ్యామేజ్ చేయవు. కేవలం క్యాన్సర్ మీద ఉన్న ఏదైతే ఈ PDL1 అనే రిసెప్టర్ ఉందో దాన్ని మాత్రమే బ్లాక్ చేస్తాం. అలా బ్లాక్ చేయడం వల్ల ఏంటంటే ఈ క్యాన్సర్ అనేది ఇప్పటివరకు ఎలా అయితే తప్పించుకుందో, లేదు ఐఎమ్ ఆల్సో నార్మల్ సెల్ అనే ఒక ఫేక్ ఇది సృష్టించి ఎలా అయితే తప్పించుకుందో, నౌ ఇట్ కాంట్ డూ దట్. ఇమ్యూనిటీకి దొరికిపోయింది అనమాట ఇది బ్లాక్ అయిపోవడం వల్ల. ఓకే, సో దట్ ఈస్ ఇమ్యూనోథెరపీ.
ఓకే సార్, లంగ్ క్యాన్సర్ రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఓకే. సో మనం ముందుగా రిస్క్ ఫ్యాక్టర్స్ అని మనం ఒక టాపిక్ మాట్లాడుకున్నాం. అంటే లంగ్ క్యాన్సర్ ఎందువల్ల వస్తుంది అని. అందులో నేను మీకు ప్రధానంగా చెప్పింది కారణం ఏంటంటే స్మోకింగ్. సో దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే స్మోకింగ్ కనుక మనం ప్రివెంట్ చేయగలిగితే, స్మోకింగ్ కనుక మనం మానేయగలిగితే మనం చాలా వరకు లంగ్ క్యాన్సర్స్ని మనం ఆపేయచ్చు. ఎందుకంటే 80 to 90% లంగ్ క్యాన్సర్స్ స్మోకింగ్ వల్లే వస్తుంది. అంటే స్మోకింగ్ అనేది ప్రపంచంలో లేకపోతే మనం 80 to 90% లంగ్ క్యాన్సర్స్ మనం చూడం అసలు. సో ముఖ్యంగా మనం కాన్సన్ట్రేట్ చేయాల్సింది స్మోకింగ్ ప్రివెన్షన్, స్మోకింగ్ క్విట్ చేయడం, ఇలాంటి ప్రాసెస్ మీద మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అది కాకుండా సెకండ్ హ్యాండ్ స్మోక్ ఎక్స్పోజర్ మనం అవాయిడ్ చేయడం, అలాగే పొల్యూషన్ మనం అవాయిడ్ చేయడం ట్రై చేయడం. అంటే మ్యాక్సిమం మనం బయట తిరగడం, మాస్క్ వేసుకుని వెళ్ళడం. దీస్ కెన్ మేబీ ప్రాబబ్లీ హెల్ప్ ఇన్ అవాయిడింగ్ ద రిస్క్ ఆఫ్ లంగ్ క్యాన్సర్. బట్ నేను ఎప్పుడైనా చెప్పేది ఏంటంటే ఏది కూడా 100% గ్యారంటీ అయితే ఇవ్వలేం. మనం ఏం చేసినా కూడా ఓకే ఖచ్చితంగా ఇంకా క్యాన్సర్ రాదు అనే పరిస్థితి మేబీ మనం తీసుకురాలేకపోవచ్చు. చాలాసార్లు ఈ క్యాన్సర్ అనేది మనం ఒక యాక్సిడెంట్గా పరిగణించాలి. ఎలా అయితే మనం యాక్సిడెంట్ రోడ్డు మీద నడిచినా కూడా జరగచ్చు అనుకుంటాం, అలాగే మనం ఏమీ చేయకపోయినా కూడా, ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేకపోయినా కూడా క్యాన్సర్ అనేది రావచ్చు. బట్ ఆ ప్రాబబిలిటీ, ఆ రిస్క్ అనేది మనం తగ్గించగలం. స్మోకింగ్ చేస్తే మేబీ చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటుంది లంగ్ క్యాన్సర్ రావడానికి, బట్ చేయకపోతే మనం ఆ రిస్క్ని చాలా వరకు తగ్గించగలం. సార్, స్మోకింగ్ మానేయడం వల్ల ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఎస్. సో ఇందాక మనం అనుకున్నట్లు స్మోకింగ్ మానేయడం వల్ల లంగ్ క్యాన్సర్ ఒకటే కాదు, స్మోకింగ్ అనేది చాలా క్యాన్సర్ల కారకం. అలాగే క్యాన్సర్ కాని జబ్బులు కూడా చాలా వరకు స్మోకింగ్ వల్ల వచ్చే అవకాశం ఉంటుంది. సో స్మోకింగ్ అనేది మానేయడం వల్ల మనం లంగ్ క్యాన్సర్తో పాటు చాలా క్యాన్సర్స్ మనం అవాయిడ్ చేయగలం. అలాగే హార్ట్ అటాక్ కానీ, బ్రెయిన్ స్ట్రోక్ కానీ, లేకపోతే పెరిఫరల్ వాస్కులర్ డిసీజ్, ఇలాంటి జబ్బులు కూడా మనం చాలా వరకు మనం అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా స్మోకింగ్ మానేయడం చాలా చాలా ఇంపార్టెంట్. అంతేకాకుండా సరే క్యాన్సర్ వచ్చేసింది ఇప్పుడు స్మోకింగ్ మానేయాలంటే ఎస్, అప్పుడైనా కూడా స్మోకింగ్ మానేయాలి. ఎలాగో వచ్చింది కదా ఎందుకు మానేయడం అని అనుకోవచ్చు. ఎందుకు అంటే ఏదైతే మనం క్యాన్సర్కి ట్రీట్మెంట్ ఇస్తామో స్మోకింగ్ కంటిన్యూ చేస్తే ఆ ట్రీట్మెంట్ వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా ఎక్కువ. ఓకే. అలాగే ఆ ట్రీట్మెంట్ వల్ల ఏదైతే మన రిజల్ట్ వస్తుంది అనుకుంటామో స్మోకింగ్ కంటిన్యూ చేస్తే ఆ మంచి రిజల్ట్ రాకపోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ ఇన్ కేస్ ఇంకా ఆఖరి స్టేజ్లోకి వెళ్ళిపోయింది క్యాన్సర్, స్మోకింగ్ చేస్తాను ఇంకా ఇప్పుడు ఆపడంలో పాయింట్ ఏముంది అని ఒకవేళ అనుకున్నా కూడా ఈ ఏదైతే ఇందాక మీకు టార్గెటెడ్ థెరపీ చెప్పానో ఆ టార్గెటెడ్ థెరపీస్ చాలా వరకు కూడా స్మోకింగ్ చేయని వాళ్ళలోనే ఎక్కువ ఎఫెక్టివ్గా పనిచేసే అవకాశం ఉంది. సో ఓవరాల్గా ఏ స్టేజ్లో అన్నా స్మోకింగ్ మానేయడం అనేది చాలా ఇంపార్టెంట్. మానేస్తే దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. అంత ఈజీ అయితే కాదు. చాలామంది స్మోకింగ్ మానేయాలని అనుకుంటారు స్ట్రాంగ్గా, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇదంతా విన్న తర్వాత డెఫినెట్గా ఫస్ట్ ఏంటంటే అమ్మో స్మోకింగ్ మానేయాలి అనే థాట్ అయితే వస్తుంది. కానీ అందులో చాలా తక్కువ మంది ఫైనల్గా స్మోకింగ్ క్విట్ చేసే అవకాశం ఉంటుంది. దీనికి కారణం ఏమిటి అంటే సరైన ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవడం. ఎందుకంటే స్మోకింగ్ మానేయడం అనేది ఓకే ఈ రోజు నుంచి నేను మానేస్తున్నాను, ఇంక ఈ రోజు నుంచి నేను స్మోక్ చేయను, అయితే నేను డిసైడ్ అయిపోయాను అని అనుకుంటే ఖచ్చితంగా స్మోకింగ్ మానేసే అవకాశం చాలా చాలా తక్కువ. మోస్ట్లీ ఏం జరుగుద్ది అంటే మళ్ళీ వారం రోజుల్లోనో నెల రోజుల్లోనో మళ్ళీ రీస్మోక్ చేసే అవకాశం ఉంటుంది, మళ్ళీ స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఆపకపోవచ్చు. అలా ఎన్నోసార్లు జరగచ్చు. ఓకే, 100 సార్లు జరగచ్చు. మీ 100 సార్లు ఆపేయచ్చు, మళ్ళీ 100 సార్లు బిగించేయచ్చు. సో ఇదే జరుగుతుంది. సో దానివల్ల ఉపయోగం అయితే లేదు. బట్ నేను స్మోకింగ్ క్విట్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు క్విట్ స్మోకింగ్. సో అలా అనుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఓకే ఎందుకు అనుకుంటారు ఎవరైనా సరే, ఓకే దీనివల్ల మనం ఇబ్బందులు పడుతున్నాం, దీనివల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి అని వాళ్ళు రికగ్నైజ్ చేశారు, అండ్ సో దే వాంట్ టు క్విట్ స్మోకింగ్. సో వాళ్ళు ఫస్ట్ ఎవరైనా సరే దానికి ఇమీడియట్గా చేయాల్సిన పని ఏంటంటే దే హ్యావ్ టు గో టు హెల్త్ కేర్ ప్రొవైడర్. అది సైకాలజిస్ట్ అవ్వచ్చు, లేకపోతే సైకియాట్రిస్ట్ అవ్వచ్చు, లేకపోతే ఎనీ ఫిజిషియన్ అవ్వచ్చు. సో వాళ్ళ హెల్ప్ అయితే తీసుకోవాలి. ఎందుకు అంటే సో దీస్
పీపుల్ విల్ గివ్ దెమ్ ప్రాపర్ గైడెన్స్, ఎందుకంటే అదొక సిస్టమాటిక్ ప్రాసెస్ కాబట్టి. సో ఊరికనే ఓకేరా మానేయండి, మీరు స్మోకింగ్ అనేది మీకు ప్రాబ్లం అవుతుంది, ఇంక మానేసేయండి అని చెప్తే సరిపోదు. వాళ్ళకి ఒక ఇంటెన్సివ్ కౌన్సిలింగ్ సెషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. కనీసం ఒక అరగంట నుంచి 30 గంట వరకు వాళ్ళకి కౌన్సిలింగ్ అనేది మనం చేయాల్సి ఉంటుంది. అసలు వాళ్ళ ప్రాబ్లం ఎంతవరకు ఉంది, వాళ్ళు రోజు అంటే అందరికీ స్మోకింగ్ ప్రాబ్లమ్ సేమ్ కాదు. ఒకళ్ళకి పొద్దున్న లేచిన వెంటనే స్మోక్ చేయాలనిపించు, ఇంకోళ్ళకి మేబీ రోజుకి 1-2 సిగరెట్స్ స్మోక్ చేయాలనిపించవచ్చు. సో ప్రాబ్లం చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎంత సివియర్గా ఉందనేది ఫస్ట్ మనం ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది. అది చేసిన తర్వాత వాళ్ళకి ఇంటెన్సివ్ కౌన్సిలింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇవన్నీ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే దీన్ని మనం బిహేవియరల్ థెరపీ అంటాం ఫస్ట్. తర్వాత ఫార్మకలాజికల్ థెరపీ అంటాం, అంటే మందులు అంటే ఏవో మందులు కాదు. ఈ స్మోకింగ్ ఎందుకు మానలేరు అంటే ఈ సిగరెట్స్లో కానీ లేకపోతే టొబాకోలో కానీ నికోటిన్ అనే ఒక కెమికల్ సబ్స్టెన్స్ ఉంటుంది. అది చాలా ఎడిక్టివ్ అనమాట. ఎందుకంటే ఆ సబ్స్టెన్స్ మన బాడీలోకి ఎంటర్ అవ్వగానే మన బ్రెయిన్ 300 times యాక్టివేట్ అయిపోద్ది. సో యాక్టివిటీకి అలవాటు పడిపోయిన వాళ్ళు ఎవరైనా సరే ఎలా ఉంటుంది అంటే సడన్గా అది ఆపేస్తే వాళ్ళు అది ఆ ఫీలింగ్ తట్టుకోలేరు అనమాట. సో మళ్ళీ ఆ సిగరెట్ స్మోక్ చేయాలి అనే ఫీలింగ్ కలుగుతూ ఉంటుంది. సో ఈ నికోటిన్ని మరి సడన్గా ఆపేస్తే ఎవరికైనా మళ్ళీ రీస్మోక్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో మనం ఏం చేస్తామంటే ఈ పీరియడ్లో ఒకేసారి ఆ నికోటిన్ బాడీ నుంచి వెళ్ళిపోకుండా ఈ వేరే సబ్స్టెన్స్ అంటే ఈ బబుల్ గమ్స్ లాగానో లేకపోతే చాక్లెట్స్ లాగానో లేకపోతే క్యాండీస్ లాగానో ఓకే లేకపోతే మౌత్ స్ప్రేస్ లాగానో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో సిగరెట్ స్మోక్ చేస్తే ఎలా అయితే నికోటిన్ బాడీలోకి ఎంటర్ అవుద్దో ఇందులో కూడా ఒకేసారి అంత నికోటిన్ ఎంటర్ అవ్వకపోయినా ఈ ట్యాబ్లెట్స్ నుంచి కానీ లేకపోతే ఈ క్యాండీస్ నుంచి కానీ స్లోగా నోట్లో నుంచి మన బాడీలోకి నికోటిన్ అనేది ఎంటర్ అవుద్ది. దీనివల్ల ఏమవుద్దంటే ఆ స్టిమ్యులేషన్ ఏదైతే ఉంటుందో నికోటిన్ వల్ల స్లోగా అది డౌన్ అవుతూ వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ టైం తను ఒకవేళ స్మోక్ చేసినా కూడా మేబీ అంత స్టిమ్యులేషన్ రాకపోవచ్చు అనమాట. ఆల్రెడీ బాడీలో నికోటిన్ సబ్స్టెన్స్ అనేది స్టిమ్యులేట్ చేసేసి ఉంది కాబట్టి. ఓకే, సో స్లోగా ఇలా మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 4 to 6 months ఆ వ్యక్తి స్మోకింగ్ క్విట్ చేసే అవకాశం ఉంటుంది. చాలామంది నా దగ్గరికి ఎలా వస్తారంటే సార్ ఇది మేము స్మోకింగ్ క్విట్ చేయాలనుకుంటున్నాం, ఆల్రెడీ మేము బయట మెడికల్ షాప్లో కొనేసుకున్నాం, ఈ చూయింగ్ గమ్స్ వాడేస్తున్నాం సార్ అంటారు. మళ్ళీ 1 monthలో వాళ్ళే వచ్చి సార్ ఇది మాకు వర్క్ అవ్వట్లేదు, మేము మళ్ళీ రీస్మోక్ చేసేస్తాం అంటారు. దీనికి కారణం ఏంటంటే ఈ ఏదైతే నికోటిన్ చూయింగ్ గమ్స్ కానీ లేకపోతే ట్యాబ్లెట్స్ కానీ ఉన్నాయో దానికి ఒక సిస్టమేటిక్గా మనం వాడాల్సి ఉంటుంది. అండ్ వాడినంతసేపు కూడా వాళ్ళకి ప్యారలల్గా మనం కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ బిహేవియరల్ థెరపీ ప్లస్ ట్యాబ్లెట్స్ 2 కలిపిస్తేనే ఆ వ్యక్తి స్మోకింగ్ క్విట్ చేసే అవకాశం ఉంటుంది. జస్ట్ మనం అడ్వైస్ ఇవ్వడం వల్ల లేకపోతే జస్ట్ కొన్ని ట్యాబ్లెట్స్ వాడడం వల్ల స్మోకింగ్ క్విట్ చేయడం అనేది జరగదు, అంత ఈజీ కాదు. ఎందుకు ఇప్పుడు ఈ మధ్యన ఈ సిగరెట్స్ కూడా వచ్చినాయి. సో ఈ సిగరెట్స్ అనేది వెస్ట్రన్ కంట్రీస్లో స్టార్ట్ చేశారు. ఎవరికైతే ఈ స్మోకింగ్ హ్యాబిట్ ఉందో వాళ్ళు అట్లీస్ట్ ఈ సిగరెట్స్ షిఫ్ట్ చేస్తే మేబీ మనం ఈ స్మోకింగ్ వల్ల వచ్చే బ్యాడ్ ప్రాబ్లమ్స్ అని మనం అవాయిడ్ చేయొచ్చు అని అనుకున్నారు ఫస్ట్. ఇప్పుడు ఈ మధ్యన ఈ సిగరెట్స్ కూడా వచ్చినాయి. సో ఈ సిగరెట్స్ అనేది వెస్ట్రన్ కంట్రీస్లో స్టార్ట్ చేశారు. ఎవరికైతే ఈ స్మోకింగ్ హ్యాబిట్ ఉందో వాళ్ళు అట్లీస్ట్ ఈ సిగరెట్స్ షిఫ్ట్ చేస్తే మేబీ మనం ఈ స్మోకింగ్ వల్ల వచ్చే బ్యాడ్ ప్రాబ్లమ్స్ అని మనం అవాయిడ్ చేయొచ్చు అని అనుకున్నారు ఫస్ట్. అంటే అందులో కాన్సెప్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం క్యాన్సర్ అని అనుకుంటున్నామో లేకపోతే వేరే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ లేకపోతే వేరే స్మోకింగ్ వల్ల ప్రాబ్లమ్స్ అనుకుంటున్నాం, అది నికోటిన్ వల్ల కాదు. ఈ టొబాకో కాలినప్పుడు అందులో రకరకాల కెమికల్స్ ఈ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ కింద మారి మన బాడీలోకి ఎంటర్ అవుతాయి. సో వాటి వల్ల మనకి క్యాన్సర్ అనేది వస్తుంది. కాకపోతే నికోటిన్ అనేది ఈ స్మోకింగ్ చేయడానికి రీజన్. అంటే ఈ నికోటిన్ అనేది ఎడిక్షన్కి రీజన్, ఆ స్మోకింగ్ ఎడిక్ట్ అవ్వడానికి రీజన్. సో ఈ వెస్ట్రన్ కంట్రీస్లో అసలు ఏం చేశారంటే ఈ సిగరెట్స్ అనేవి తయారు చేశారు. అందులో ఏంటంటే సిగరెట్ లాగానే ఉంటుంది, ఓకే, కాకపోతే ఏదైతే టొబాకో ఏదైతే ఉంటుందో అది కాలడం వల్ల ఏదైతే కార్సినోజన్స్ వస్తాయో ఆ సిస్టమ్ కాకుండా జస్ట్ నికోటిన్ వేపర్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఓకే, సో ఈ నికోటిన్ వేపర్స్ అనేవి ఈ సిగరెట్ ద్వారా ఆ వ్యక్తిలోకి ప్రవేశిస్తాయి. సో ఆ ఈ సిగరెట్ని స్మోక్ చేసినప్పుడు ఏమవుతుందంటే కేవలం ఆ నికోటిన్ అనేది ఇట్ విల్
ఇట్ విల్ గో ఇన్ టు ద బాడీ. సో దానివల్ల పర్సన్ ఈజ్ సాటిస్ఫైడ్ దట్ హీ స్మోకింగ్. తనకి ఏదైతే ఆ కిక్ అనేది ఏదైతే రావాలో హీ విల్ గెట్ ఇట్. బట్ అట్ ద సేమ్ టైం ఆ క్యాన్సర్ కాజింగ్ సబ్స్టెన్సెస్ కానీ ఇవి కానీ ఏవైతే ఉన్నాయో అవి అయితే ఉండవు. సో దానివల్ల ఏంటి, ఏదైతే మరి స్మోకింగ్ వల్ల ప్రాబ్లమ్స్ వస్తుందో మనం అవాయిడ్ చేసినట్టే కదా అని అందరూ అనుకున్నారు. ఓకే, అందుకని ఈ సిగరెట్స్ కొంచెం ఫేమస్ అయ్యాయి. ఓకే, సో స్మోక్ చేసేవాళ్ళు ఈ సిగరెట్ స్మోక్ చేస్తున్నారు, బట్ ఈ క్యాన్సర్ కానీ వేరే జబ్బులు కానీ అవాయిడ్ చేయగలుగుతున్నారు అని అనుకున్నారు. కాకపోతే దీనివల్ల కొత్త ప్రాబ్లం ఏమొచ్చింది అంటే, ఈ సిగరెట్స్ అనేవి ఇట్ హ్యాస్ బికమ్ అవైలబుల్ టు ఆల్. ఓకే, స్కూల్ పిల్లలు, హై స్కూల్ స్టూడెంట్స్ కూడా ఈ సిగరెట్స్ వాడడం అనేది ఎక్కువైపోయింది. ఓకే ఓకే దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ రాకపోవచ్చు, బట్ ఏమవుతుందంటే వాళ్ళు ఇంకా తక్కువ ఏజ్లోనే దే ఆర్ గెటింగ్ అడిక్టెడ్ టు నికోటిన్. సో నికోటిన్ అడిక్షన్ అనేది ఇంకా ఎర్లీగా స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏమవుతుంది, ఆ నికోటిన్ అడిక్షన్ వచ్చేసింది వాళ్ళకి, ఈ సిగరెట్స్ తాగుతున్నారు. సడన్గా వాళ్ళకి ఈ సిగరెట్ కొనుక్కోవడం డబ్బులు లేవు, ఈ సిగరెట్స్ అవైలబుల్గా లేవు. అప్పుడు ఏం చేస్తారు, అప్పుడు నార్మల్ సిగరెట్ స్మోక్ చేస్తారు. సో దానివల్ల లేని హ్యాబిట్ కొత్తగా అలవాటైనట్టు అయింది. ఓకే, సో ఏదైతే మెయిన్ ప్రాబ్లం ఉందో అదైతే సాల్వ్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ ఈ సిగరెట్స్ వల్ల ఈ ఎర్లీగా స్మోకింగ్ హ్యాబిట్ అనేది కొంచెం ఎక్కువ పెరిగింది. సేమ్ విత్ హుక్కా కూడా అదే ప్రాబ్లం. ఓకే, అది దానివల్ల డైరెక్ట్గా కార్సినోజెనిక్ ఎఫెక్ట్ అయితే ఉండకపోయినా ఆ అలవాటు వల్ల ఆ సేమ్ అమౌంట్ ఆఫ్ కిక్ కోసం ఆబ్వియస్గా అందరూ ఏం చేస్తారంటే అది అవైలబుల్ అయినప్పుడు దే విల్ షిఫ్ట్ టు నార్మల్ సిగరెట్స్. దానివల్ల ఏదైతే మనకి మెయిన్ ప్రాబ్లం ఉందో మళ్ళీ మనం అక్కడికి వచ్చు. సో ఈ సిగరెట్స్ ఆర్ నాట్ యాక్చువల్లీ హెల్పింగ్ టు డిక్రీజ్ ద రిస్క్ ఆఫ్ క్యాన్సర్ ఆర్ అదర్ డిసీజెస్. ఎందుకంటే దే ఆర్ ఇంక్రీజింగ్ ద అడిక్షన్ టు నికోటిన్. నికోటిన్ అడిక్షన్ అవి పెంచుతున్నాయి. సో అవి డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా దే ఆర్ ఇంక్రీజింగ్ ద పర్సంటేజ్ ఆఫ్ స్మోకింగ్. దానివల్ల ఎక్కువ మంది ఇంకా ఎర్లీగా స్మోక్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారు. దానివల్ల ఈ స్మోకింగ్ బారిన ఎక్కువ పడుతున్నారు. ఓకే, అండ్ ఫైనల్గా ఏదైతే మన అవుట్పుట్ వస్తుందో, రిజల్ట్ వస్తుందో, క్యాన్సర్ రిజల్ట్ అదే జరుగుతుంది. ఈ స్మోకింగ్ కూడా క్యాన్సర్ ఏదైతే వస్తుందని అనుకుంటున్నామో, ఏదో ఒక సిగరెట్ తాగితేనో లేదా 2 సిగరెట్లు తాగితేనో క్యాన్సర్ ఏమి వచ్చేది. అసలు మనం స్మోకర్ అని మనం ఎప్పుడు లెక్కేస్తామంటే 100 సిగరెట్స్ తాగితే మనం స్మోకర్ అని డిఫైన్ చేస్తాం. సో నేను 10 సిగరెట్స్ తాగేసాను అంటే అది స్మోకింగ్ కింద యూజువల్గా మనం తీసుకోం. కనీసం 100 సిగరెట్స్ తాగితే దే ఆర్ డిఫైన్డ్ యాజ్ స్మోకర్స్. సో ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే, ఈ ఎవరికైతే ఇప్పుడు మన క్యాన్సర్తో వస్తున్నారో, లంగ్ క్యాన్సర్, మేబీ ఇన్ దేర్ 40 years 50 years లంగ్ క్యాన్సర్తో వస్తున్నారో, వాళ్ళు కనీసం ఒక 15-20 years స్మోక్ చేసి ఉండాలి. ఓకే, అప్పుడు వాళ్ళకి ఆ రిస్క్ వస్తుంది, లంగ్ క్యాన్సర్ రిస్క్ వస్తుంది. 15-20 years స్మోక్ చేస్తున్నారంటే అర్థం ఏంటి, వాళ్ళు స్మోకింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసి ఉంటారు అంటే వాళ్ళు 20 years ఏజ్లోనో, ఓకే 25 years ఏజ్లోనో స్టార్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు కాలేజ్ ఏజ్లోనో, స్కూల్ ఏజ్లోనో, జస్ట్ వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసిన ఏజ్లో స్మోకింగ్ స్టార్ట్ చేస్తారు. సో వాళ్ళు అసలు ఆ ఏజ్లో ఎందుకు స్మోకింగ్ స్టార్ట్ చేయాలి? కారణం ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ ఈస్ పీర్ ప్రెషర్. ఓకే, పక్కన ఫ్రెండ్స్ సిగరెట్ స్మోక్ చేయడం వల్ల పర్లేదులే ఏం కాదు అంటే ఇట్ ఈస్ ఎ వెరీ ఇమ్మెచ్యూర్ ఏజ్. ఓకే, సో వాళ్ళు ఈజీగా ఇలాంటి హ్యాబిట్స్లో వెళ్ళే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. 40-50 years ఏజ్లో యూజువల్గా స్మోకింగ్ స్టార్ట్ చేయడం మనం చాలా తక్కువ చూస్తాం. ఎవరు స్మోకింగ్ హ్యాబిట్ 40-50 years ఏజ్లో స్టార్ట్ చేయరు. దే స్టార్ట్ ఎట్ మేబీ 20-25 years ఏజ్ ఆర్ ఈవెన్ యంగర్, మేబీ 15-20 years ఏజ్ కూడా అనుకోవచ్చు ఇప్పుడు. సో దీనికి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనం చేయాల్సింది, వాళ్ళు అంతకంటే తక్కువ ఏజ్లో అంటే స్కూల్ లెవెల్లోనే మనం ఒక 5th-6th standard లెవెల్లోనే మనం స్మోకింగ్ చాలా డేంజరస్, స్మోకింగ్ వల్ల ఇబ్బందులు ఇలా ఉంటాయి, వాళ్ళు నెగిటివ్ కౌన్సిలింగ్ అనేది మనం స్టార్ట్ చేయాలి. ఓకే, చిన్నప్పుడే మనం వీటి గురించి మనం మాట్లాడడం భయపడితే ఆబ్వియస్గా వాళ్ళు వన్స్ దే గెట్ ఇన్ టు ద ఏజ్ ఆఫ్ హై స్కూల్ ఆర్ ఇంటర్మీడియట్ ఆటోమేటిక్గా స్మోకింగ్ స్టార్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ ఏజ్ కంటే ముందే మనం వాళ్ళకి స్మోకింగ్ వల్ల వచ్చే రిస్క్స్ని మనం కౌన్సిల్ చేయాలి. ఆ ఏజ్లోనే మనం అంటే స్కూల్స్లోనే మనం ఇంట్రడ్యూస్ చేయాలి, స్మోకింగ్ అనేది చాలా డేంజరస్, స్మోకింగ్ వల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి అనే కౌన్సిలింగ్ మనం స్కూల్స్ నుంచి స్టార్ట్ చేయాలి. అప్పుడు మనం ఈ 40-50 years ఏజ్లో లంగ్ క్యాన్సర్ అనేది మనం ప్రివెంట్ చేయగలం. సో సడన్గా 40-50 yearsలో వాళ్ళకి ఎవరికి కూడా అప్పుడప్పుడు స్టార్ట్ చేసి స్మోకింగ్ స్టార్ట్ చేసి అప్పటికప్పుడు క్యాన్సర్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉంటారు. ఓకే, మోస్ట్లీ దే ఆర్ ఆల్ పీపుల్ హు స్టార్టెడ్ స్మోకింగ్ ఇన్ ద ఏజ్ ఆఫ్ దేర్ టీనేజ్. సార్, లంగ్ క్యాన్సర్ కాస్ట్లీ అయినా చాలామందిలోని ఒక అపోహ ఉంది, క్యాన్సర్ వచ్చిందంటే ఇంకా డబ్బులు చాలా ఖర్చు అయిపోతాయి అని చాలా భయంతో ఉంటారు. సో దీని మీద మీ స్పందన? ఎస్, సో
లంగ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మనం అనుకున్నంత కాస్ట్లీ ఏమీ కాదు. డెఫినెట్గా ట్రీట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రీట్మెంట్ ఏ ట్రీట్మెంట్ సెలెక్ట్ చేసుకుంటాం అనే దాన్ని బట్టి మనకు కాస్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు బేసిక్ ట్రీట్మెంట్స్ ఏవైతే ఉంటాయో సర్జరీ కానీ, రేడియేషన్ కానీ, కీమోథెరపీ కానీ, ఇవన్నీ కూడా చాలా వరకు అందుబాటులో ఉన్న కాస్ట్లోనే ఉంటాయి. అసలు ఈ ట్రీట్మెంట్స్ అన్నీ కూడా చాలా వరకు మన గవర్నమెంట్ స్కీమ్స్లోనో లేకపోతే ఇన్సూరెన్సెస్లోనో అవైలబుల్గానే ఉంటాయి. ఏవి ఎక్స్ట్రా వెగెంట్ కాస్ట్ ఇంకా మనం పెట్టుకోలేమనే కాస్ట్ అయితే ఏమీ ఉండవు. కాస్ట్ ఎప్పుడు ఎక్కువ అవుతుంది అంటే ఎప్పుడైతే జబ్బు ఆఖరి స్టేజ్లోకి వెళ్ళిపోయింది అప్పుడు మనం లేటెస్ట్ ట్రీట్మెంట్స్ మనం వాడాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడే కనిపెట్టారు కొత్త ట్రీట్మెంట్, అలాంటి ట్రీట్మెంట్ మనం వాడాల్సి ఉంటుందో, ఏదైతే ట్రీట్మెంట్స్ ఇందాక మనం అనుకున్నట్లు పేటెంట్ ఎక్స్పైర్ అవ్వలేదో ఒరిజినల్ డ్రగ్స్ వాడాల్సి ఉంటుందో అప్పుడు మనకి ఈ కాస్ట్ అనేది ఎక్కువ అవుతుంది. బట్ దానికి కూడా ఇప్పుడు చాలా టెక్నిక్స్ ఉన్నాయి కాస్ట్ తగ్గించడానికి. చాలా కంపెనీస్ ఏదైతే కొత్తగా ట్రీట్మెంట్స్ కనిపెట్టారో ఒకవేళ ఇన్ కేస్ ఇండియాలో అవి అవైలబుల్గా లేకపోతే కంపాషనేట్ యాక్సెస్ ప్రోగ్రామ్ అని స్టార్ట్ చేశారు. అంటే మేబీ యూరోప్లో కంపెనీ ఉంది, అది కొత్త ట్రీట్మెంట్ స్టార్ట్ చేసి, కానీ ఇండియాలో ఇంకా ట్రీట్మెంట్ లాంచ్ అవ్వలేదు. సో మనం ఒక ఈమెయిల్ పెట్టచ్చు కంపెనీకి, ఒక ఫామ్ ఫిలప్ చేసి మన దగ్గర పలానా పేషెంట్ ఉన్నారు, సో వాళ్ళకి మీ ట్రీట్మెంట్ బాగా పనిచేస్తుంది, మనం మీ రికార్డ్స్ పంపిస్తున్నాం, మా పేషెంట్ రికార్డ్స్ పంపిస్తున్నాం, ప్లీజ్ హెల్ప్ దిస్ పేషెంట్ అవుట్. ఎందుకంటే మన దగ్గర ఆ డ్రగ్ లేదు కాబట్టి. అలా మనం వాళ్ళకి పంపిస్తే చాలాసార్లు మనం అక్కడి నుంచి ఇక్కడ తెప్పించి ఫ్రీగా పంపిస్తాం. ఈవెన్ నెలకి 20 లక్షల కాస్ట్లో ఉన్న డ్రగ్గులు కూడా వాళ్ళు ఫ్రీగా పంపించిన సందర్భాలు. అలా అంతేకాకుండా రీసెంట్గా కూడా చాలా కంపెనీస్ ఏవైతే ఒరిజినల్ డ్రగ్స్ ఉన్నాయో మన ఇండియన్ పేషెంట్స్కి అందుబాటులో తీసుకురావడం కోసం పేషెంట్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేసింది. సో డ్రగ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉన్నా కూడా దే హ్యావ్ స్టార్టెడ్ డిఫరెంట్ స్కీమ్స్. అంటే మేబీ 5 డోసెస్ కొనుక్కుంటే ఇయర్ మొత్తం ఫ్రీ ఇవ్వడం, లేకపోతే హాఫ్ కొనుక్కుంటే హాఫ్ ఫ్రీ ఇవ్వడం. ఓకే, సో అలా చాలా కంపెనీస్ దే హ్యావ్ స్టార్టెడ్ పేషెంట్ అసిస్టెన్స్. ఇండియాలో కూడా చాలా సంస్థలు ఉన్నాయి, ఫౌండేషన్స్ ఉన్నాయి. బిలో పవర్టీ లైన్ కార్డు ఉంటే, అంటే వైట్ కార్డు కనుక్కుంటే కొన్ని టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ వాళ్ళకి అప్లికేషన్ అది పెట్టుకుంటే వాళ్ళు వచ్చి చెక్ చేసుకుని వెరిఫై చేసుకుని దే విల్ గివ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అంతేకాకుండా చాలా క్రౌడ్ ఫండింగ్ సర్వీసెస్ ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఈవెన్ ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్లో ట్రీట్మెంట్ కూడా ఒకవేళ కాస్ట్లీ అనిపిస్తే క్రౌడ్ ఫండింగ్ సర్వీసెస్తో కూడా మనం వీ కెన్ గెట్, అంటే దేర్ ఆర్ మెనీ పీపుల్ హూ ఆర్ విల్లింగ్ టు హెల్ప్. ఓకే, ఆ సర్వీసెస్తో కూడా మనం పేషెంట్కి ట్రీట్మెంట్ అనేది మిస్ అవ్వకుండా ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల మనం చేయొచ్చు. అంతే కూడా కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ నేను అందరికీ కూడా సజెస్ట్ చేసేది ఏంటి అంటే, మోస్ట్ ఓవర్లుక్డ్ థింగ్, మనకి వెస్ట్రన్ కంట్రీస్కి తేడా ఏంటి అంటే, వెస్ట్రన్ కంట్రీస్లో మనకి ఇక్కడ ఉన్న ట్రీట్మెంట్ కాస్ట్తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. అయినా కూడా అక్కడ ఎవరో ట్రీట్మెంట్ కాస్ట్ గురించి పెద్దగా ఇబ్బంది పడరు. ఎందుకు అంటే అందరూ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటారు. మన దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్ గురించి ఉన్న అవేర్నెస్ చాలా తక్కువ. మేబీ 100లో 10 మంది మాత్రమే ప్రజెంట్ మన దేశంలో హెల్త్ ఇన్సూరెన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి తీసుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుంది అంటే మన దేశంలో ఆల్మోస్ట్ 90 to 95% మంది ఎలాంటి మెడికల్ ప్రాబ్లం వచ్చినా కూడా వాళ్ళ జేబు నుంచి తీసి ఖర్చు పెట్టడమే జరుగుతుంది డబ్బు. అలా ఎవరికైనా అలా చేయడం కష్టం. హెల్త్ ఇన్సూరెన్స్ కనుక తీసుకున్నట్లయితే ముందే ఏ ప్రాబ్లం రానప్పుడు, అది ఇంకా తక్కువ వయసులో తీసుకున్నట్లయితే చాలా తక్కువ డబ్బులతోనే ఆబ్వియస్గా మనం ఎక్కువ ట్రీట్మెంట్ కాస్ట్ మనం బేర్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఎవరికైనా సరే ఈ జబ్బు రాని వాళ్ళు కూడా అందరూ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవడం బెటర్. ఎందుకు అంటే మనకి ఫ్యూచర్లో ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. క్యాన్సర్ ఈజ్ అన్ యాక్సిడెంట్, సో వీ షుడ్ ఆల్వేస్ బీ ప్రిపేర్డ్. మనం కార్ కొనుక్కుంటేనే కార్కి ఇన్సూరెన్స్ తీసుకుంటాం, అలాంటిది హెల్త్కి మనం ఇన్సూరెన్స్ తీసుకోకపోతే దట్ ఈస్ ఎ వెరీ బిగ్ మిస్టేక్. ఓకే, సో ఈ పాయింట్స్ అన్నీ మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకే సార్, మీ ఎక్స్పీరియన్స్లో బాగా క్రిటికల్గా ఉన్న పేషెంట్ రికవరీ అవ్వడం మీరు చూసారా? ఎస్, ఈ లంగ్ క్యాన్సర్ అనేది చాలా ట్రిక్కీ డిసీజ్ చెప్పాలంటే. నేను మీకు ఇందాక కూడా చెప్పాను, ఒక 15-20 years బ్యాక్ వరకు లంగ్ క్యాన్సర్ ఆఖరి స్టేజ్ వస్తే ఆల్మోస్ట్ ఇంకా మనం హోప్స్ అన్నీ వదిలేసుకునేవాళ్ళు. 3 to 6 months లేదా 9 months అంతకంటే ఏం లేదు అని చెప్పేవాడు. అండ్ ఆ ట్రీట్మెంట్ కూడా కీమోథెరపీ అలాంటి జబ్బులు ఉండేవి. లాస్ట్ 5-6 yearsలో ఐ హావ్ సీన్ మిరకిల్స్. ఒక ఉదాహరణకి ఒక పేషెంట్ గురించి మీకు చెప్తాను. నేను 3 years బ్యాక్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు సడన్గా మార్నింగ్ అంబులెన్స్ వచ్చింది. ఓకే, ఎమర్జెన్సీగా అందులోంచి ఒక 45-year-old మేల్ పేషెంట్ని వెంటిలేటర్ మీద ఉన్నారు తీసుకొచ్చారు. ఏంటి అంటే, సార్ బయట లంగ్ క్యాన్సర్ అన్నారు,
ఇంకేం చేయలేము, తీసుకెళ్ళిపోండి ఇంతే, ఇంకా ఏం చేయలేమని చెప్పేసాను. పేషెంట్ కూడా ఇంకా బక్క చిక్కిపోయి ఇంకా అసలు ప్రాణం ఉందా లేదా అన్న పరిస్థితుల్లో ఉన్నారు. అయితే యూజువల్గా మనం కూడా ఎవరైనా కూడా చేసేది ఏంటి అంటే, ఓకే ఇంకా లంగ్ క్యాన్సర్ కదా, ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉన్నారు, మనం ఏం చేయకూడదు, ఓకే సరే ఇంటికి తీసుకెళ్ళిపోండి అని చెప్పడం సహజం. అయితే మీకు నేను ఇందాక చెప్పాను కదా టార్గెటెడ్ థెరపీస్ గురించి. సో ఇప్పుడు లంగ్ క్యాన్సర్కి కీమోథెరపీ అలాంటి పరిస్థితులు ఇవ్వాలంటే కష్టం, కానీ ట్యాబ్లెట్స్ ఇవ్వడం చాలా ఈజీ. అయితే లాస్ట్ 10 yearsలో మనం చూసింది ఏంటి అంటే, ఈ లంగ్ క్యాన్సర్లో ఒక పర్టికులర్ మ్యూటేషన్ ఉంటుంది. ఆ డిఎన్ఏ మార్పులో ఒక మార్పు EGFR అనేది ఒక మ్యూటేషన్ ఉంటుంది. అది చాలా కామన్, ఎస్పెషల్లీ ఇండియన్స్లో చాలా కామన్. అది వెస్టర్న్ కంట్రీస్లో కంటే కూడా ఇండియన్స్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. దానికి ఒక ట్యాబ్లెట్ ఉంది. ఆ ట్యాబ్లెట్ ఇట్ ఈస్ నాట్ కాస్ట్లీ. ఓకే, సో దాని పేరు జెఫ్టినిబ్ అంటాం. ఆ ట్యాబ్లెట్ సరే పేషెంట్ స్లోలో లేకపోయినా కూడా మనం ముక్కు నుంచి పైప్ పెట్టి పొట్టలోకి ఆ ట్యాబ్లెట్ ఇవ్వడం జరిగింది. సరే మనం అడ్మిట్ చేసాం, వార్డులోనే అడ్మిట్ చేసాం, ఆక్సిజన్ పెట్టాము అండ్ పైప్ పెట్టి ట్యాబ్లెట్ ఇవ్వడం చేసాం. 10 days తర్వాత పేషెంట్కి ఆక్సిజన్ ప్రాబ్లం పోయింది. ఓకే, అతను కాన్షియస్ అయిపోయాడు. ఓకే, 1 month అయ్యేసరికి పేషెంట్ స్టార్టెడ్ వాకింగ్. ఓకే, అండ్ ఇంకో 2 weeks తర్వాత అంటే మనం ఎలా అయితే ఉన్నామో హీఈస్ లైక్ దట్. ఓకే, అంటే నమ్మలేని రెస్పాన్స్ అనమాట. నిజంగా నాకే ఏంటి మనం మ్యాజిక్ చేసామా అనే ఫీలింగ్. ఓకే, ఆబ్వియస్గా వాళ్ళు కూడా అలాగే అనుకుంటారు. నేను యాజ్ ఎ డాక్టర్ మనం మ్యాజిక్ చేస్తామని మనం అనుకోం, కానీ ఈ ట్యాబ్లెట్స్ వచ్చాక నిజంగా ఎలా అయిపోయింది అంటే పరిస్థితి ఏమీ చేయలేని, అంటే మనం ఓకే ఇంకా మనం కాపాడలేం, మన చేయి దాటిపోయింది అనే జబ్బుల నుంచి కూడా ఇలాంటి ట్యాబ్లెట్స్ వల్ల మిరాక్యులస్గా వీఆర్ ఏబుల్ టు బ్రింగ్ దెమ్ అవుట్. నాట్ ఇన్ ఆల్ పేషెంట్స్, అందరిలో అలా జరుగుతుందని నేను చెప్పను, బట్ చాలా వరకు పేషెంట్స్లో ఒకవేళ మ్యూటేషన్స్ ఉంటే ఈ ట్యాబ్లెట్స్ ఇస్తే అలాంటి రిమార్కబుల్ రెస్పాన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. అలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, జస్ట్ మీకు ఈ ఎగ్జాంపుల్ చెప్పాలనిపించింది చెప్పాను. సో దీన్నే మనం లాజరస్ ఎఫెక్ట్ అంటాం. ఓకే, క్రిస్టియానిటీలో లాజరస్ అనే ఒక, ఐఎమ్ నాట్ రియల్లీ అన్ ఎక్స్పర్ట్ ఇన్ క్రిస్టియానిటీ, బట్ దెర్ ఈస్ టర్మ్ కాల్డ్ లాజరస్. అదేంటంటే దేవుడు చనిపోయిన దగ్గర నుంచి పైకి తీసుకురావడం అన్నమాట. ఓకే, దాన్ని అతని పేరు లాజరస్. సో అలా ఈ ట్యాబ్లెట్స్ వల్ల ఈ లాజరస్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. అంటే ఆల్మోస్ట్ చనిపోయిన వాళ్ళ నుంచి కూడా మనం బయటికి తీసుకురాగలం. తర్వాత ఆ పేషెంట్కి మనం ఈ బయాప్సీ చేసి టెస్ట్ చేస్తే ఇంతకీ ఆ EGFR మ్యూటేషన్ ఉందని మనం కన్ఫర్మ్ చేసుకున్నాం. సో అవేమి కన్ఫర్మ్ చేయకుండా మనం ఎంపిరికల్గా మనం ఇవ్వడం వల్ల ఆ పేషెంట్ అప్పటికప్పుడు కాపాడగలిగాం. సో అలా ఆ తర్వాత ఎన్నో ఇయర్స్ తను నార్మల్గా ఉండడం జరిగింది. అండ్ ఎవ్రీ 3 months ఒకసారి చెకప్ వచ్చేవాళ్ళు. వాళ్ళ డాటర్స్ మ్యారేజ్ చేయగలిగాడు. ఓకే, అండ్ ఎవ్రీబడి వాజ్ సో హ్యాపీ అండ్ హీ వాజ్ ఏబుల్ టు ఫుల్ఫిల్ ఆల్ హిస్ డ్యూటీస్ ఇన్ లైఫ్. ఒకవేళ ఆ రోజు కానీ మనం జస్ట్ ఒక 5 minutesలో డెసిషన్ సర్లే ఇంకా వదిలేద్దాం అనుకుని ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా తలకిందులు అయిపోయాడు. వెరీ హ్యాపీ టు హియర్ దిస్ సార్. ఫైనల్గా మీరు యూత్కి ఇచ్చే సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? ఎస్, సో లంగ్ క్యాన్సర్ గురించి మనం ఈరోజు మాట్లాడుకున్నాం కాబట్టి దాని గురించి నేను ఒక 3 points అయితే చెప్తాను. ఈ లంగ్ క్యాన్సర్ అనేది మ్యాక్సిమం మనం రాకుండా చూసుకోవడమే మనం ట్రై చేయాలి. సో దాన్ని ప్రివెంట్ చేయాలి. ఎలా ప్రివెంట్ చేయాలి అంటే, స్మోకింగ్ అనే అలవాటు మనం చేసుకోకుండా ఉంటేనే బెస్ట్. ఒకవేళ అలవాటు ఉందా మానేయడం బెటర్, సో దట్ మనకి క్యాన్సర్ రాకుండా ఉండదు. ఇది మన ఫస్ట్ స్టెప్. సెకండ్, సరే మనం ప్రివెంట్ చేయలేకపోయాం, ఆల్రెడీ క్యాన్సర్ వచ్చేసింది, అప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అట్లీస్ట్ మనం అది ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం కనిపెట్టగలిగాం. ఎందుకు అంటే ఇందాక నేను చెప్పినట్టు ఫస్ట్ స్టేజ్లో సెకండ్ స్టేజ్లో ఉంటే ఈజీగా మనం దాన్ని సర్జరీ చేసి తీసి మనం పూర్తిగా నయం చేయగలం. లేట్గా డిటెక్ట్ చేస్తే దాన్ని ట్రీట్మెంట్ పెరుగుద్ది, కాస్ట్ పెరుగుద్ది, రిజల్ట్ కూడా తగ్గిపోద్ది. సో అట్లీస్ట్ ఒకవేళ మనం ప్రివెంట్ చేయలేకపోతే కనీసం దాన్ని ఎర్లీగా అన్నా మనం కనిపెట్టాలి. సో ఫస్ట్ ప్రివెంట్, ఇఫ్ నాట్ ప్రివెంట్ అట్లీస్ట్ డిటెక్ట్ ఇట్ ఎర్లీ. సరే మనం ఎర్లీగా కూడా డిటెక్ట్ చేయలేదు, తెలిసేసరికి ఆల్రెడీ వేరే బోన్స్లోకో లేకపోతే లివర్లోకో స్ప్రెడ్ అయిపోయింది, ఆఖరి స్టేజ్ అన్నారు డాక్టరు, ఏం చేయలేమన్నారు. డోంట్ లూజ్ హోప్. ఎందుకంటే ఇందాక నేను మీకు చెప్పినట్టు ఆఖరి స్టేజ్ లంగ్ క్యాన్సర్ చనిపోయే స్టేజ్ దగ్గర నుంచి కూడా మనం ఇప్పుడు వీఆర్ ఏబుల్ టు పుల్ ద పేషెంట్ బ్యాక్. మేబీ వీ కెన్
గివ్ ఏ సెకండ్ లైఫ్. అలాంటి పరిస్థితులు వచ్చినాయి. ఎందుకంటే చాలా అడ్వాన్స్మెంట్స్ వచ్చేసినాయి, చాలా రీసెర్చ్ జరిగింది, చాలా కొత్త ట్రీట్మెంట్స్ వచ్చినాయి. దీంతో వర్స్ట్ కేస్ సిచ్యుయేషన్స్ నుంచి కూడా మనం వెనక్కి తీసుకురాగలం పేషెంట్స్ని. జబ్బును మాయం చేయలేకపోవచ్చు, బట్ వాళ్ళకి మళ్ళీ ఒక నార్మల్ లైఫ్ ఇచ్చే పరిస్థితి ఉండొచ్చు. సో ప్లీజ్ డోంట్ లూజ్ హోప్. సో ట్రై టు ప్రివెంట్, ఇఫ్ నాట్ ప్రివెంట్ అట్లీస్ట్ డిటెక్ట్ ఎర్లీ. ఇఫ్ యు ఆర్ స్టిల్ నాట్ డిటెక్టింగ్ ఎర్లీ, స్టిల్ డోంట్ లూజ్ హోప్. దెర్ ఇస్ ఎ లాట్ వీ కెన్ డూ. చాలా ఎక్కువ రోజుల వరకు కూడా మనం జబ్బును మనం కంట్రోల్ చేయగలం విత్ సింపుల్ ట్రీట్మెంట్. ఓకే. సో యూత్కి నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, స్మోక్ చేయొద్దు, లైఫ్ పాడు చేసుకోవద్దు. స్మోక్ చేయట్లేదు అంటే మీరేదో ఇన్ఫీరియర్గా లేకపోతే మీరేదో వెనకబడినట్టయితే కాదు. ఓకే, థింక్ దట్ యు ఆర్ సుపీరియర్ బై అవాయిడింగ్ స్మోకింగ్. సో మీరు ఆ స్మోక్ చేసే కోరికను మీరు ఆపుకోగలుగుతున్నారంటే యూ షుడ్ ఫీల్ సుపీరియర్ టు యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ పీర్స్, దట్ యు ఆర్ బెటర్ దెన్ దెమ్. సో స్మోకింగ్ అవాయిడ్ చేయడం అనేది తక్కువ పని అయితే ఏం కాదు. ఓకే, సో దాన్ని మీరు సీరియస్గా తీసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీ వాల్యుబుల్ టైం మరి మా కోసం స్పెండ్ చేసి లంగ్ క్యాన్సర్ గురించి, దాని ప్రికాషన్స్, మరి అది ఎలా అవాయిడ్ చేయాలి, అండ్ స్పెషల్గా యూత్కి ఎంతో మంచి సజెషన్స్ ఇచ్చినందుకు మా యొక్క శ్రీ మీడియా నుంచి అలానే వ్యూవర్స్ తరపు నుంచి ప్రత్యేకంగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.